అందరికీ ఆత్మ ప్రణామాలు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్రైశ్రీర్విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎచ్చట యోగీశ్వరులైన శ్రీకృష్ణుడు లాంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాంటి పరమ గురువులు ఉంటారు. ఎచ్చట ధనుర్ధారులు, సాధకులు, బోధకులు అయినటువంటి అర్జున్ లాంటి పిరమిడ్ మాస్టర్లు ఉంటారు. అచ్చట భౌతిక ఆధ్యాత్మిక సంపద, విభూది, విజయం, నీతి, ముక్తి అన్నీ ఉంటాయి. శ్రీకృష్ణుడు అంటే మనలోని మన ఆత్మ, అర్జునుడు అంటే మన మనస్సు, మన ఆత్మ మన మనసుకు చేసే ఉపదేశమే భగవద్గీత. మరి ఈరోజు బ్రహ్మర్షి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ యొక్క మొదటి వార్షికోత్సవం. ఈ సందర్భంగా నాకెంతో కాలంగా స్నేహితురాలైనటువంటి రేవతి మేడం నన్ను ముఖ్య అతిథిగా పిలవడం నాకు ఒక అపూర్వ గౌరవంగా భావించి నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే గత 3-4 నెలల నుంచి నేను వైజాగ్ రావాలి అనుకుంటున్నాను, కానీ సందర్భం కుదరలేదు, నన్ను ఎవరు పిలవలేదు. పిలవకుండా వచ్చినా నాకు మంచి గౌరవం ఉంటుంది, వైజాగ్లో తెలుసు నాకు. కానీ పిలిస్తే వస్తే బాగుండు అనుకుంటే ఆవిడ పిలిచింది. ఆ డేట్ కూడా నిన్న అయితే నేను రాగలిగేవాడిని లేదు, ఎందుకంటే ఒంగోలులో నిన్న మహాకరణ శాఖ ర్యాలీ జరిగింది. అందులో గెస్టులలో నేను ఒకటి. మరి 15వ తారీఖు రేవతి మేడం చెప్పగానే ఆనందం కలిగింది, ఎందుకంటే ఒంగోలు నుంచి వైజాగ్ రావడం ఇచ్చిన. సో ఇక్కడికి రావడం, మీ అందరి యొక్క ఆదర అభిమానాలని పొందడం నాకెంతో ఆనందంగా ఉంది. మరి ఇందాక నేను కోపం చేసుకున్నాను, డిసిప్లిన్ లేకపోతే కష్టమని. కఠినంగా నేను మాట్లాడిన తర్వాత సభ ఎంత సైలెంట్ అయిందో మీరే చూశారు, అవునా? తప్పదు కొన్నిసార్లు కఠినంగా గట్టిగా మాట్లాడడం. ఓకే, అందుకు మీ అందరూ నన్ను క్షమించాలి. బ్రహ్మర్షి ఈ పేరులోనే అనంతమైన శక్తి, ఆకర్షణ, వైబ్రేషన్ అంటే తరంగ దాగి బ్రహ్మర్షి. బ్రహ్మర్షి పదం కోసం విశ్వామిత్రుడు 6000 సంవత్సరాలు శ్రమించాడు. ఎన్ని వేలు? ఒక కామధేనువు కోసం వశిష్ఠునితో తగవుపడి రాజ్యాన్ని కొడుకులకు ధారపోసి మొదటి 1000 సంవత్సరాలు అత్యంత నిష్ఠతో తపస్సు చేశాడు, అంటే ధ్యానం చేశాడు. 1000 సంవత్సరాల ధ్యానం తర్వాత మేనక అతని ధ్యానాన్ని డిస్టర్బ్ చేసింది ఇంద్రుని ఆజ్ఞతో. ఈ ఇంద్రుని భయం ఏమంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఇంద్రుడు దుర్మార్గుడని, తన పదవిని కాజేయడానికి ఎవరో వస్తారని వాళ్ళ తపస్సును భంగం చేస్తుండని అనుకుంటారు. చాలా తప్పు. ఎందుకంటే పాత్రల యొక్క ఔచిత్యం తెలియకుండా మనం ఏమేమో కామెంట్ చేస్తూ ఉంటాం. ఇంద్రుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు. ఇంద్రుడు అంటే అలా ఇంద్రియాలను జయించిన వారికి ఒక రాజు ఇంద్రుడు, దేవేంద్రుడు. ఇంద్రియాలను జయించిన వారికి రాజు. ఈ దేవేంద్రుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క అభిమానాన్ని చూరగొన్నవాడు, దేవతలకు రాజు. ఇంద్రుని పదవి ఇంకొకరికి వచ్చింది అనుకుందాం, ఆయనకు బ్రహ్మ పదవి వస్తుంది తప్ప ఆయనకి వచ్చిన లోటు ఏమీ లేదు. కానీ మన పురాణాల్లో కొందరు ఎలా చిత్రీకరించారు అంటే, తన పదవిని ఎవరో కాజేద్దామని వారి తపస్సులని ఇంద్రుడు భగ్నం చేస్తుంటాడు అని అనవసరమే చెడ్డపేట తెచ్చుకున్నాడు మహానుభావుడు. ఆ పాత్ర గుర్తొచ్చినప్పుడు అంతా బాధ కలుగుతూ ఉంటుంది నాకు. ధ్యానంలో అడిగాను ఆయన, స్వామి ఏంటిది మీ కర్మ, ఎందుకు ఈ చెడ్డ పేరు మీకుంటే? కొన్ని జన్మలు అంతేనా ఆయన అన్నాడు. పత్రిజ అంటూ ఉంటాడు, పడాలనైనా తప్పదు మనకు, ఇంద్రుడికే తప్పలేదు. ఆయన గుర్తు చేశాడు. ఓకే, మేనక ప్రత్యక్షమై అతనితో సంసారం చేసింది. 1 సంవత్సరం సంసారం చేసింది. శకుంతల పుట్టింది. మేనక అదృశ్యమైపోయింది. ఈయన 1000 సంవత్సరాల ధ్యానం ఖర్చు.
మళ్ళీ ఇంకొక 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు, సారీ ధ్యానం చేశాడు. అప్పుడు రంభను వెళ్ళమన్నాడు బ్రహ్మ. ఆమె భయపడింది, నిన్ను మేము చూసుకుంటాం వెళ్ళమన్నాడు. ఆమె పోయి తన శృంగార లావణ్యాలను కురిపించేసరికి ఆయనకు సంవత్సరం తన ధ్యానశక్తి వృధా అయిందని గుర్తొచ్చి ఆ రంభ వైపు తీక్షణంగా చూశాడు. ఆమె శీల అయింది. తర్వాత శాపనృత్యం కలిగింది వేరే విషయం. అలా మరొక 1000 సంవత్సరాల ధ్యానం ఖర్చు. 3వ సంవత్సరం కూడా మూడోసారి ఒక 1000 సంవత్సరాలు ధ్యానం చేశాడు. 1000 సంవత్సరాలు ధ్యానం చేస్తే శ్రీరామునికి 4 తరాల ముందు వాడు త్రిశంకుడు అని రాజు ఉన్నాడు ఆ వంశంలో. అంటే ఆ త్రిశంకు యొక్క మనమడు శ్రీరాముడు. ఆ త్రిశంకు వచ్చాడు. ఇతడు 99 అశ్వమేధ యాగాలు చేశాడు. 100వ అశ్వమేధ యాగం వశిష్ఠునితో చేయించుకోవాలంటే కుదరలేదు. అప్పుడు అతను గౌతమ మహర్షితో చేయించుకున్నాడు. చేయించుకుంటూ ఉన్నప్పుడు ఆ 100వ అశ్వత్థమేధ యాగం పూర్తయిన తర్వాత అతనికి బొందితో స్వర్గానికి పోవాలి అనిపించింది. దానికి ఇంకా కొంచెం టైం ఉంది, ఇంకా కొంచెం సాధారణ సమయం ఉంది. కానీ అతనికి తన జీవితం ముగుస్తుందేమో, తాను వెళ్ళిపోయే లోపల స్వర్గానికి అధిపతిని అవుతానో లేదో, కనీసం స్వర్గంలో కాలు పెడదాం అనుకున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు ఆయన ఆత్మశక్తితో వెళ్ళినా ఆ ఇంద్రుడు లోపల రానివ్వలేదు, కిందికి తోసేశాడు. ఇక ఏం చేయాలని అర్థం కాకపోతే ఉన్నాడు కదా నారద మహర్షి. ఆ మహానుభావుడు ఏం చెప్పాడంటే సలహా, నిన్ను బొందితో స్వర్గానికి పంపే శక్తి ఒక్క విశ్వామిత్రుడికి మాత్రమే ఉంది, ఇంకెవరికే లేదు. ఇంకా అతను వచ్చి విశ్వామిత్రుడిని ఉప్పేశాడు, నువ్వు ఇంద్రుడివి చంద్రుడిని, వాడికంటే గొప్పవాడు వీడికంటే గొప్పవాడు అని చెప్తే ఈ మహానుభావుడు ఏం చేశాడు, ఓహో ఇంద్రుడిని నేను జయించగలను అనుకుని ఏం చేశాడంటే తన 1000 సంవత్సరాల శక్తితో ఈయనని స్వర్గానికి పంపాడు. స్వర్గానికి పంపితే అప్పుడు కూడా దేవేంద్రుడు రానియలేదు. రానియకపోతే 1000 సంవత్సరాల ధ్యానం మేనక వల్ల ఖర్చు అయింది, 1000 సంవత్సరాల ధ్యానం రంభ వల్ల ఖర్చు అయింది, ఇంకో 1000 సంవత్సరాల ధ్యానం త్రిశంకు వల్ల ఖర్చు అవుతుంది. కానీ శపిస్తే ఇంకా ఇంకా మైనస్ అవుతుందేమో ఏం చేశాడంటే ఇంద్రుడిని శపించకుండా త్రిశంకు స్వర్గం అనేదాన్ని ఒకదాన్ని సృష్టించి, అంటే తలక్రిందులుగా ఉన్నటువంటి స్వర్గం ఆ స్వర్గం కంటే గొప్పది, దాన్ని సృష్టించి ఇచ్చాడు. అందుకే దాన్నే మనకు చాలా సామెతలు చెప్పుకుంటుంటాం, త్రిశంకు స్వర్గము అని. అంటే భూమికి స్వర్గానికి కాకుండా రివర్స్గా ఉండేది అని అర్థం. అలా 3వ సంవత్సరం 1000 సంవత్సరాలు అయిపోయాయి. ఇంకొక 1000 సంవత్సరాలు ధ్యానం చేశాడు. చేసిన తర్వాత ఏమైందంటే కళ్ళు తెచ్చాడు. కళ్ళు తెచ్చేసరికి అదే సమయంలో కాకతాళీయంగా ఒక కాకి లేదా ఒక గద్ద రెట్ట వేసింది, అతని తల మీద పడింది. కోపంతో ఆ గద్ద వైపు చూశాడు, ఆ గద్ద భస్మం అయిపోయింది. మళ్ళీ 1000 సంవత్సరాలు అయిపోయాయి, 4000 అయిపోయాయి. మళ్ళీ ఇంకొక 1000 సంవత్సరాలు ధ్యానం చేశాడు. చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై రాజర్షి అని పిలిచాడు. నాకెందుకు రాజర్షి పదవి, నాకు బ్రహ్మర్షి పదం కావాలని మళ్ళీ ఇంకో 1000 సంవత్సరాలు ధ్యానం చేశాడు. 6000 సంవత్సరాలు పూర్తయింది. పూర్తయితే అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, నీ అంత మొండివాడు లేడు, నీ అంత సాధకుడు లేడు, ఈ ప్రపంచంలోనే 6000 సంవత్సరాలు ధ్యానం చేయడం అనేది అపూర్వం, క్షత్రియుడమైనా కూడా బ్రాహ్మణి కంటే కూడా గొప్పగా సాధించుకున్నావు అని బ్రహ్మర్షి అని బిరుదు ఇచ్చాడు. బ్రహ్మర్షిని బ్రహ్మ ఒప్పుకున్నాడు, విష్ణువు ఒప్పుకున్నాడు, మహేశ్వరుడు ఒప్పుకున్నాడు, దేవేంద్రుడు ఒప్పుకున్నాడు, అందరూ ఒప్పుకున్నారు, ఒక్కరు తప్ప. ఎవరో ఊహించండి, వశిష్ఠుడు. చెప్పండి కొట్టాలి సార్. వశిష్ఠుడు ఒప్పుకోలేదు. రాజర్షి గౌరవించాడు, పక్కన పిలిచాడు. నీ గౌరవం ఎవరికి కావాలి, నీ వాక్కు కావాలి. అంటే చూడండి, విష్ణువుకు పరమేశ్వరుని కంటే కూడా ఒక ఋషి వాక్కు ఎంత పవర్ఫుల్ చూడండి, ఋషికి ఎంత గొప్ప. అందుకే పత్రిజీ గొప్ప ఋషి, బ్రహ్మ ఋషి, మామూలు ఋషి కాదు. ఋషి వాక్కు అలాంటిది. ఓకే, అలా 6 నెలలు గడిచాయి. కోపం కట్టలు తెచ్చుకొస్తుంది మన హీరోకి. ఎవరు హీరో? విశ్వామిత్రుడు. కోపం కట్టలు తెచ్చుకొని వస్తుంది. ఇంకొక ఆవిడ ఆమె కోప్పడింది, నందా కుటుంబానికి ఆర్థిక వసతి జరగడం లేదు అని నా మీద బాగా కోప్పడింది. బాగా తిట్టా, దెబ్బ కొట్టాను. నేను కొట్టి నెలకు 10,000 రూపాయలు ఎవరికొరకు చెప్పి నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పాను. సరే, తిట్టేవాడికి పెట్టే హక్కు ఉంటుంది. ఓకే, బాగుంది, అది వేరే విషయం. 6 నెలల తర్వాత
ఒకరోజు రాత్రి సడన్గా నిద్రలోంచి లేచి అక్కడ తన ఖడ్గం ఉంది. ఆ ఖడ్గంతో ఎంతోమంది రాజులను హతమార్చాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు. అంత పవర్ ఉంది ఆ ఖడ్గాన్ని, ముట్టుకుంటేనే ఒక వైబ్రేషన్ వస్తుందట. ఆ ఖడ్గాన్ని బాగా పదునుగా నూరుకుని ఎక్కడో కీకారణ్యంలో చిన్న పూడి గుడిసెలో ఉన్నటువంటి వశిష్ఠుడు అరుంధతి ఉన్నటువంటి ఒక ప్లేస్కి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి వాకిలి దుబ్బి, బ్రహ్మర్షిని పిలుస్తావా, ఈ ఖడ్గంతో నిన్ను నరికి నన్ను నరుకొని చావమంటా అని అడగలిపోయాడు. ఉద్దేశం అది, వశిష్ఠుని తల నరికేయాలి, తన తల నరుకోవాలి, దట్స్ ఇన్ ద మ్యాటర్. అప్పుడు లోపల నుంచి అరుంధతి దేవి మాటలు వినపడుతున్నాయి. ఏమని అంటే, నాథ, మీరు విశ్వామిత్రుడి కొడుకులు మన 100 మంది కొడుకులను చంపేశారు. మనం విశ్వామిత్రుని భయానికి ఎక్కడ ప్రకారం చేస్తాడో అని ఎవ్వరూ చొరబడని ఈ కీకారణ్యంలో ఉన్నాం మనం. బ్రహ్మ ఒప్పుకున్నాడు, ఇంద్రుడు ఒప్పుకున్నాడు, మహేశ్వరుడు ఒప్పుకున్నాడు, మహావిష్ణువు ఒప్పుకున్నాడు. మనకి ఎందుకు వచ్చిన గోలస్వామి బ్రహ్మర్షి అంటే పోలే అని అడిగాడు. అంటే అప్పుడు ఆ మహానుభావుడు చెప్పాడు, నేను బ్రహ్మ మానస పుత్రుడిని, నా తండ్రి యొక్క తొలి 9 మంది సంతానంలో నేను ఒకటిని. నాకు నా తండ్రి శాస్త్రాలు నేర్పాడు, వేదం నేర్పాడు, విద్యాబుద్ధులు గడిపాడు. నేను ఇంత గొప్పవాడిని కావడం చాలా పెద్ద గొప్ప విషయం ఏం కాదు. పత్రిజీ చెప్తారు, మారం నువ్వు తటవర్తి వీరరాఘవరావు, ప్రేమనాథు, జ్ఞానం చెప్పి క్లాసులు చెప్పడం కాదయా. ఒక విజయవాడ రాఘవరావు, ఒక రెడ్డి నాయుడు, ఒక రేవతి, వీళ్ళందరూ ధ్యానం చేసి జ్ఞానం పొంది మాంసం మాడేయడం గొప్ప అన్నాడు సార్. అట్లా నేను వెళ్ళి సాధించడంలో గొప్పతనం ఏం లేదు. ఒక క్షత్రియుడండి ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో మందిని చంపి మన 100 మంది కొడుకులను చంపి కూడా 6000 సంవత్సరాలు ధ్యానం చేసి ఈ మహానుభావులందరితో బ్రహ్మర్షి అనిపించుకున్నాడు. అతను నాకంటే 1,000 రెట్లు గొప్పవాడు అన్నట్టు. అప్పుడు చేతుల నుంచి ఖడ్గం కింద పడిపోయింది. చేతిలోంచి ఖడ్గం కింద పడిపోయింది. మరి ఎందుకు మీరు బ్రహ్మర్షి అని పిలవడం లేదని అడిగింది అరుంధతీదేవి. అలా అంటే ఆయన అన్నాడు, రాబోయే కాలంలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మిస్తారు. వారికి వేద విద్యని, శాస్త్ర విద్యని నేను నేర్పిస్తాను కులగురువుగా. అయితే అస్త్రశస్త్ర విద్యని రామచంద్రుడికి నేర్పించేటువంటి సబ్జెక్ట్ నా దగ్గర లేదు. ఆ సబ్జెక్ట్ ఈ భూమి మీద ఒక విశ్వామిత్రునికి, పరశురాముడికి మాత్రమే ఉంది. ఇప్పుడు పరశురాముడు మహా ఆగ్రహంతో ఉన్నాడు, అతను పలకడు కనుక విశ్వామిత్రుడు నేర్పాలి. అయితే శ్రీరామచంద్రునికి అస్త్రశస్త్ర విద్య నేర్పేంతటి ఎనర్జీ లెవెల్ ఇంకా సంతరించుకోలేదు విశ్వామిత్రుడు, దానికోసం ఏం చేస్తున్నా నేను అన్నాడు. చూడండి మరి జ్ఞానం ఎంత గొప్పదో. ఆ మాట వినగానే ఆ వాకిలు దుబ్బుకుని లోపలికి వెళ్ళి సాష్టాంగ దండ నమస్కారం చేశాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడికి. సాష్టాంగ దండ నమస్కారం. లే అన్నాడు, లేవలేదు. లేస్తావా లేదన్నాడు, పలకలేదు. కాలితో కొట్టాడు తలని, కొట్టాడు, లేవలేదు. కాలితో కాదు కదా, పక్కన నిన్ను చంపాలని తెచ్చుకునే ఖడ్గంతో నా తల నరికినా కూడా క్షమించాను అని చెప్పకపోతే లేనన్నాడు. బ్రహ్మర్షి లే అన్నాడు. బ్రహ్మర్షి అహంకారపు ఆఖరి అణువు ఎప్పుడైతే విశ్వామిత్రుల నుంచి తొలగిపోయిందో దాన్నంతటినీ కేవలం తన సాత్విక గుణంతో, సహనంతో జయించాడు వశిష్ఠుడు. హక్కును చేర్చుకున్నాడు విశ్వామిత్రుడిని. మనందరం ఆ విశ్వామిత్రుడు లాంటి వాడు అయితే వశిష్ఠుడు లాంటి వాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి ఇందాక శివప్ప చెప్పారు, చాలా బాగా చెప్పాడు, ఇంత బాగా మాట్లాడాడు అరగంట. నేను ముచ్చటగా విన్నాను అసలు ప్రసంగాన్ని. చాలా సబ్జెక్ట్ ఉంది మా అనుభవం దగ్గర, ఏమంటే హడావిడిగా ఉంటాడు అంతే. బ్రహ్మర్షి అనే పేరు పెట్టుకున్నారు రేవతి మేడం, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పదానికి ఉన్నటువంటి విలువను అద్భుతంగా కాపాడండి. మరింత అద్భుతంగా మీరు ఈ సెంటర్ని డెవలప్ చేయండి. 333,333 పిరమిడ్ కట్టాలి శివప్ప చెప్పడము నాకు ఎంతో ఆనందం అనిపించింది. పత్రిజీ ప్రకృతి వాల్యూని దృష్టిలో పెట్టుకుని అక్కడ వస్తుంది ఒక మెగా పిరమిడ్ ఉద్దేశంతో విశాఖపట్నం మీద పెద్ద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది అంటే అశోక గజపతి రాజు ప్రభుత్వం వచ్చింది, ఉంది మనకు. జ్ఞానమహా చక్రం జరిగినంత ప్లేస్ 1000 ఎకరాలు ఉంది. పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకోండి, తప్పకుండా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు తీసుకోండి. గవర్నమెంట్ భూమి తీసుకోవాలి. పిరమిడ్ మాస్టర్లు ఎవరు? 5, 10, 10 by 10, 12 by 20 మాత్రమే మన స్థలం పెట్టుకోవాలి.
పెద్ద పిరమిడ్లు ఏవి మనం డబ్బు పెట్టి స్థలం కొననేకూడదు. ఎందుకంటే డబ్బులని స్థలానికే సరిపోతాయి. గవర్నమెంట్ పూర్వంపోకు స్థలాలు తీసుకోవాలి, పిరమిడ్లు కట్టుకోవాలి. చాలా అద్భుతంగా చెప్పాడు. మీకు ఫుల్ సపోర్ట్గా రెడ్డి నాయుడు, అప్పలనాయుడు ఉన్నారు. వాళ్ళు సంపదలు వాళ్ళు కొంచెం ఇచ్చి అందరితో ఇప్పిస్తారు. మీరందరూ ఇప్పుడు మహిళా పిరమిడ్ ఇదే నాకు తెలుసు. అందుకే ఎంతమంది 70% 80% మహిళలు ఉంటే 20% మగవాళ్ళు ఉన్నారు ఇక్కడ. మహిళా పిరమిడ్ ఇది. మీ మహిళా పిరమిడ్కి మీకు ఆదర్శం గుడివాడ రాజకుమారి. గుడివాడ మీకు పత్రి మేడం యొక్క సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కనుక మీరు తప్పక ప్రయత్నం చేయండి. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఇప్పుడు చేసుకుని ఒక 3 ఏళ్లలో పిరమిడ్ కన్సల్ట్ సగమన్నా మీరు కట్టుకున్నారంటే ఆ తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా ఇబ్బంది ఉండదు. నాకు తెలిసి 10 ఏళ్ళు చంద్రబాబు ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి కట్టుకోవడం మొదలుపెట్టిన మీరు స్థలం కేటాయించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కలవండి. తప్పనిసరిగా బ్రహ్మర్షి పిరమిడ్ వచ్చే తీరుతుంది. ఒక గురు పౌర్ణమి రోజు ఒక జూమ్ క్లాస్ స్టార్ట్ చేసి 40 రోజులు మార్నింగ్ 5 to 6:30 మార్నింగ్ 5 to 6:30 40 మంది తక్కువ లేకుండా 1.5 గంట సంకల్పం రికార్డ్ చేసి దాన్ని ఆన్ చేసి 40 మంది మహిళలు 40 రోజులు తప్పక 1.5 గంట పిరమిడ్ కోసం ధ్యానం చేయండి. తర్వాత వదిలేయండి. ఆ ధ్యాన శక్తి మీ స్థలాన్ని తెచ్చుకుంటుంది, మార్గం చూపిస్తుంది. ఇది సత్యం 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 జరిగి తిరుగుతుంది. 2006వ సంవత్సరం అనుకుంటాను, ఆదోనిలో పబ్లిక్ పర్పస్ గవర్నమెంట్ స్థలం, ఒక 1/2 ఎకరా స్థలం, అక్కడ పిరమిడ్ కట్టాలని ఆదోని మాస్టర్లు అందరూ సంకల్పించారు. అప్పుడు ప్రేమనాథ్ ఆదోని మాస్టర్ కదా, ఆయన అమెరికా పోయి ఉన్నాడు. అప్పుడు వాళ్ళు నన్ను పిలిచారు. పిలిస్తే అక్కడ ధ్యానం మొదలుపెట్టాం. 6 నెలలు వాళ్ళు పొద్దున సాయంకాలం ఆ పిరమిడ్ కోసం సంకల్పం చేసి ధ్యానం చేశారు. ప్రేమనాథ్ 6 నెలల తర్వాత ఏమో వచ్చాడు. ఆయన వచ్చేసరికి ఆ స్థలం వీళ్ళు హ్యాండ్ ఓవర్ అయిపోయింది. లేదా ఆయన వచ్చినాక ఏంటో తెలియదు. అంటే 15 ఏళ్ల కింద మన సంకల్ప శక్తి వేరు, ఈరోజు సంకల్ప శక్తి వేరు. ఎందుకని ఆ రోజు 4 గంటలు ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో ఈరోజు 40 నిమిషాలు ధ్యానం చేస్తే అంత ఎనర్జీ వస్తుంది. చాలామంది మేడమ్స్ అడుగుతుంటారు నన్ను, సార్ ఒకప్పుడు 2 గంటలు అద్భుతంగా ధ్యానం చేసేవాళ్ళం, ఇప్పుడు 1/2 గంట ధ్యానం చేసరికి లేచిపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం. ఎందుకు? మా దగ్గర ఎనర్జీ తక్కువైందా, శక్తి తక్కువైందా, శ్రద్ధ తక్కువైందా? కాదు, మీకు ఎనర్జీ ఎక్కువైంది, 1/2 గంట చాలు. మిగతా సమయం అంతా ప్రచారం చేయండి. ఇప్పుడు మనందరం ధ్యానం చేయడానికి రాలేదు, దయచేసి విశ్వసించండి. మనందరం ధ్యానం చెప్పడానికి, శాకాహారం గురించి ప్రచారం చేయడానికి వచ్చాం. భూమి మీద గుర్తుపెట్టుకోండి. మనకు ఆదర్శం 2 మాస్టర్స్. ఒకరు అలనాటి శ్రీకృష్ణుడు, ఇంకొకరు ఇలనాటి పత్రి. ఇద్దరు ఫ్లూట్ క్యాండిడేట్లే. ఆ రోజు ఆయన ఫ్లూట్ వాయించి గోపికలందరినీ, ఆవులన్నింటినీ తన చుట్టూ తిప్పుకున్నాడు. ఈయన ఫ్లూట్ వాయించి మనందరినీ తిప్పుకుంటున్నాడు. అంతే తేడా. అవునా కదా? సో నేను పొద్దున కూడా చెప్పాను ఆయన గురించి. మహానుభావుడు. ఆ పేరుకి ఒక ఎనర్జీ ఉందండి, బలం ఉంది. మరి కనీసం మనలో ఒక 20 మందికి ఆయన బ్రహ్మర్షి బిడ్డ ఇచ్చాడు. 20 మందికి బ్రహ్మర్షి బిడ్డ ఇచ్చాడు. మరి ఇంత గొప్ప బ్రహ్మర్షి బిడ్డరు వారికి ప్రదానం చేశారు అంటే వారు ఎంత గొప్ప వాళ్ళే ఉండాలి, దయచేసి ఆలోచించండి. మరి ఆయన అందరికీ బ్రహ్మర్షి బిడ్డ ఇస్తే ఆయనకు హిమాలయాల నుంచి వచ్చిన ఒక యోగిని వచ్చి బ్రహ్మర్షి పితామహ అనే బిడ్డను మీకు ఊర్ధ్వలోకాల వాళ్ళు ఇచ్చారు, నేను చెప్పిపోవడానికి వచ్చాను. మరి బ్రహ్మర్షి పితామహ పత్రి. సో ఊరికే రారు మహాత్ములు భూమికి. వాళ్ళు వచ్చారంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సుజామ్యహం. ఎప్పుడెప్పుడు అధర్మం పెరుగుతుందో, ధర్మము ఇబ్బంది పడుతుందో, అప్పుడు ఆ ధర్మాన్ని తుత్తినేలు చేసి ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి తదాత్మానం సుజామ్యహం పత్రిజీ లాంటి యోగులు వస్తూ ఉంటారు ఈ భూమికి. ఒక 100 సంవత్సరాలకు ఒకరు. అంతకుముందు 100 సంవత్సరాల్లో గాంధీజీ వచ్చాడు,
తర్వాత 100 సంవత్సరాల్లో పత్రిచి వచ్చారు. మరి ఈ 100 సంవత్సరాల్లో మళ్ళీ శ్రీపాద శివలప్పుడు వస్తున్నాడు, మళ్ళీ ఇప్పుడు జన్మించి జరుగుతూ ఉంటాయి. సో ఈ మహానుభావులు ఏం చేస్తారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధుజనులను కాపాడి దుష్టజనుల మనస్సులను మార్చి వారు తమ కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చింటారు, వెళ్ళిపోతుంటారు. యుగ యుగాల్లోనూ సంభవామి యుగే యుగే, యుగ యుగాల్లోనూ ఇదే సంభవిస్తూ ఉంటుంది. పిరమిడ్ మాస్టర్లు అందరూ అలాంటి వాళ్ళే. మనమందరం వచ్చాం, అదే పని మీద వచ్చాం. ఇప్పుడు ఆయన పొద్దున ఆయన పేరేంటి? సత్యదేవ్ వారి మార్గంలో వారు చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో 100కి 100 సత్యం ఉంది. కానీ అవన్నీ కూడా విశుద్ధ చక్రపు స్థాయి, మనది సహస్రారపు స్థాయి. అంటే తేడా. వాళ్ళు తక్కువ కాదు, మనం ఎక్కువ. శివప్ప ఎంత తమాషాగా చెప్పాడు, ఎంత అద్భుతంగా చెప్పాడు. శివప్ప చెప్పాడని ఆయన సబ్జెక్ట్ నేను టచ్ కూడా చేయలేదు. మనం ఏదో ఎక్కరించినట్టు ఉండకూడదు. ఎందుకంటే ఈకే ఆచార్య ఎక్కిరాల కృష్ణమాచార్య అనే ఆయన సాక్షాత్ వ్యాస స్వరూపుడు. ఆయన వ్యాస భగవాన్ స్వరూపుడు. ఆయన మామూలు కాదు, 3 అన్నదమ్ములు. ఈకే, వేదవ్యాస్, భరద్వాజ, చాలా గొప్పవాళ్ళు. అలాగే ఈ ఏరియాలో జన్మించి తిరుగాడిన స్వామి పాకాలపాటి గురువు గారు మహనీయులు వాళ్ళు. అలాంటి మహనీయుడే పత్రిచి. భగవద్గీతలో ఉత్తరగీతలో భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగం త్యాగాత్ శాంతి అనంతరం. అభ్యాసము కూర్చు విద్య. శ్రేష్టమైనది అభ్యాసం. అభ్యాసము కన్నా ఉత్కృష్టమైనది శాస్త్రజ్ఞానము. శాస్త్రజ్ఞానం కన్నా మహోత్కృష్టమైనది ధ్యానము. ధ్యానము కన్నా అత్యంత గొప్పది కర్మఫల త్యాగము. కర్మఫల త్యాగం వల్లనే శాంతి లభిస్తుంది. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము. ఆ మహానుభావుడు చెప్పాడు, శాంతి కావాలి, శాంతి కావాలి, తృప్తి కావాలి. శాంతి కావాలి, తృప్తి కావాలి. తృప్తి లేనివాడు శూద్రుడు, తృప్తి కలిగిన వాడు వైశ్యుడు, భయము తొలగినవాడు క్షత్రియుడు, బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు బ్రాహ్మణుడు. చాలామంది క్షత్రియులు ఉన్నారు ఏరియాలో, రాజులు, వర్మలు ఉన్నారు లేదా? వీళ్ళు కూడా వాళ్ళే. తృప్తి లేనివాడు శూద్రుడు. ఎవరికన్నా సరే ఏ కులంతో సంబంధం లే, తృప్తి లేకపోతే వాడంతా శూద్రుడే. రావణుడు నిజమైన శూద్రుడు, వాడికి తృప్తే లేదు. తృప్తి కలిగిన వాడు వైశ్యుడు, మాలాంటి వాళ్ళు. తృప్తి కలిగిన వాడు, భయము తొలగిన వాడు క్షత్రియుడు, శ్రీరామచంద్రుడు. బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు బ్రాహ్మణుడు, పత్రిజి. సో మరి భయము తొలగాలి. భయాన్ని ఎదుర్కొనే ఏకైక మార్గం ఏదంటే భూమి మీద ధైర్యము. ధైర్యే సాహసే లక్ష్మి. సాహసము సేరాధింపక అంటాడు మహానుభావుడు. భయము తొలగాలి, ధైర్యం కావాలి. మరి భయం ఎలా తొలుగుతుంది? జీవితంలో దుఃఖం అధిగమిస్తే భయము తొలుగుతుంది, అభయం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము, శాంతి. యుద్ధము తర్వాత శాంతి. జీవితంలో యుద్ధం పూర్తి కాకపోతే శాంతి రాదు. మనం అనుకుంటాం మహాభారత యుద్ధం గురించి, అదంతా మనదే. కౌరవులు మనమే, పాండవులు మనమే. అసలు కౌరవులు అంటే ఏమి, పాండవులు అంటే ఏమి? కౌరవులు అంటే పని చేసేవాడు, పాండవుడు అంటే పని చేయించేవాడు. పని చేసేవాడు, పని. ఎందుకు? దేవతలకి మేధస్సు ఎక్కువ, బుద్ధి ఎక్కువ, జ్ఞానం ఎక్కువ. రాక్షసది మందబుద్ధి. కనుక వీళ్ళు ప్లాన్ చేస్తారు, వాళ్ళు పని చేస్తారు. అంటే కనుక మనలో పనిచేసేవాడు ఎడమవైపు ఉంటాడు, వాడు రాక్షసుడు. మనలో ప్లాన్ చేసేవాడు, ప్రణాళికలు వేసేవాడు కుడివైపు ఉంటాడు, వాడు దేవత. అంతే తప్ప ఇంకేమీ కాదు. వాళ్ళు బ్రహ్మ నుంచి వచ్చిన వాళ్ళే, వీళ్ళు. ఇంకా కొంచెం చెప్తాను నేను. దేవతల గురువు బృహస్పతి. దేవతల గురువు, రాక్షసుల గురువు
శుక్రాచార్యుడు బాగా తెలుసు మీ అందరికి. చూడండి, సురగురువు అసుర గురువు ఒక అక్షరం అవుతారా, సురులు మరి ఒకప్పుడు మనకు పాల సముద్ర మదనం అమృతం కోసం జరిగింది, అవునా? సృష్టి తొలి రోజుల్లో కృతయుగంలో పాల సముద్ర మదనం స్వామి మత్స్యావతారంలో వచ్చాడు. అమృత మదనం జరిగింది. ఆ అమృత మదనం జరిగితే అప్పుడు ఏమయ్యేది మేడం? ఎంత టైం ఉంది మనకు చెప్పండి. చూరా, ఎందుకంటే ఎలాబొరేట్ సబ్జెక్ట్ బాగుందా సబ్జెక్టు? పాల సముద్ర మదనం. దేవతలు దేహబలంలో బలహీనులు, బుద్ధి బలంలో బలవంతులు. రాక్షసులు బుద్ధి బలంలో తక్కువ, దేహబలంలో. ఏదో కారణాల వల్ల దేవతలకు రాక్షసులకు ఎప్పుడు తరచు యుద్ధాలు జరిగేవి. యుద్ధాలు జరిగితే శుక్రాచార్యుడు సంజీవని అనేటువంటి విద్యను పరమశివుడి నుంచి సంపాదించుకున్నాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు సంపాదించుకుంటే దేవతలు రాక్షసులు యుద్ధం చేసేటప్పుడు అప్పుడు దేవతలు అమరులు కాదు. అమృతం తాగిన తర్వాత వాళ్ళు అమరులయ్యారు. వాళ్ళకి చావు లేదు, వృద్ధాప్యము లేదు. ఎప్పుడు దేవతలు చనిపోయేవారు. రాక్షసులు చనిపోయిన మృత సంజీవిని విద్యతో శుక్రాచార్యుడు వాళ్ళని బ్రతికించేవాడు. ఇది ఇలా కుదరదని బృహస్పతి యొక్క సలహా మీద బృహస్పతి కొడుకు కచుడు అనేవాడిని శుక్రాచార్యుని దగ్గరికి నేర్చుకోవడానికి పంపించారు విద్యని. ఆ తంటాలు పడి ఆయన నేర్చుకున్నాడు ఆ విద్యని. వచ్చాడు తిరిగి. చాలా స్టోరీ ఉంది, ఎందుకంటే ఊరికి సింపుల్గా చెప్తున్నాను. దేవయాని స్టోరీ కావాలి, అంత చాలా ఉంది. ఆయన ఆ విద్యను సంపాదించుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గర మృత సంజీవిని విద్య ఉంది, వీళ్ళ దగ్గర మృత సంజీవిని. కానీ ఇద్దరి దగ్గర ఆ విద్య ఉంది కనుక మళ్ళీ యుద్ధంలో బలహీన అవుతున్నారు. దేవతలు రాష్ట్రులతో తందులు తింటున్నారు. రావడం లేదు కానీ తందులు తింటున్నారు. దీన్ని అధిగమించాలని ఆలోచన ఏం చేశారంటే బృహస్పతి యొక్క మేనేజ్మెంట్లో అందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మని అడిగారు. బ్రహ్మ ఇది నేను చెప్పేది కాదు అని విష్ణు దగ్గరికి వెళ్ళాడు. విష్ణువు శివుడు కూర్చొని సమావేశమై ఒక ఆలోచన చేశారు. చేసి దేవతలందరినీ పిలిచి మీరు అమృత మదనం చేయండి, అది మాత్రమే సొల్యూషన్. ఇదంతా మన జీవితానికి సంబంధించింది, పుట్టిటి పురాణం కాదు. శ్రద్ధగా అంటే మీకు అర్థమవుతుంది. అమృత మదనం చేయాలి, లేకపోతే మనకేమి. మనం కూడా అమృత మదనం చేస్తున్నాం, దాని పేరు జారము. ఓకే, సరే. అమృత సంజీవిని విద్య ఎలా చేయాలి పద్ధతులని చెప్పారు, అవన్నీ మనకు తెలుసు. సరే, అయితే అందరూ వెళ్ళిపోతుంటే ఒక కొసరు మాట చెప్పాడు విష్ణు. ఏమని అంటే, అయ్యా వెళ్ళిపోతున్నారు, నేను పూర్తి చేయలేదు నా యొక్క సలహాని. మీరొక్కరికి ఆ అమృత మదనం చేయడానికి కుదరదు, మీ శక్తి చాలదు. మీ శక్తి, మీకు బుద్ధి బలం ఉంది కానీ దేవబలం లేదు. ఏం చేయాలి? మీరు రాక్షసులతో కలిపి చేయాలి. అప్పుడు బృహస్పతి ఏమన్నాడంటే, రాక్షసులతో కలిపి చేస్తాము, వాళ్ళు ఎత్తుకొనైనా పోతారు, లేకపోతే మీరు కలగజేసుకుంటే శరీరం ఇస్తారు, మాకేం పూర్తిగా రాదు. అప్పుడు మళ్ళీ ఇదే సమస్య, మళ్ళీ తేడా ఏముంది అని అడిగారు. చాలా మంచిగానే అడిగారు కదా. అప్పుడు మహావిష్ణువు, ఆయన ఎంత మహావిష్ణువు నిజంగానే ఆ వర్తమాన ప్రభువు ఎంతటి గొప్పవాడంటే, మిమ్మల్ని దేవతలకు మాత్రమే అమృతం చేరేట్లు రాక్షసులకు అమృతం దొరకకుండా చేసే బాధ్యత నాది. అది నాది, నాకు వదిలేయండి, మీరు పనిచేయండి. నేను బృహస్పతి ఉత్సుకత తగ్గల ఏందో చెప్పు నేను చెప్పను ఇప్పుడు. నేను చెప్తే గంటల రాష్ట్రాలకు తెలిసిపోతుంది. కుదరదు ఇట్లా. మనలో చాలామంది గుర్తారులు ఉంటారు. వైఎస్ఆర్ పార్టీలో చాలామంది గుర్తారులు ఉండేవారు తెలుగుదేశంలో. అట్లా చెప్పండి, కుదరదు. సరే, వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అమృతం వస్తుందని ఒప్పుకున్నారు. అయితే తల వైపు ఎవరు పట్టుకోవాలి, కళ్ళ వైపు ఎవరు పట్టుకోవాలి? దేంతో చిలకాలి పద సముద్రాన్ని? మందర పర్వతం. ఈ మందర పర్వతం ఎంత పెద్దదంటే మన భూమి ఎంత ఉందో దాంట్లో సగం విస్తీర్ణం ఉంటుందంట మందర పర్వతం. మన భూమి ఎంత ఉందో అందులో సగం విస్తీర్ణం. సరే, మందర పర్వతం అంగీకరించింది. ఆ మందర పర్వతానికి ఒక తాడు కావాలి. ఎవరు? ఏకైక వ్యక్తి
ఆ తాడుగా పోయేవాడు వాసుకి. ఆయన ఎక్కడ ఉంటాడు? పరమశివుడి మెడలో ఉంటాడు. పరమశివుడి ఆయన అడిగారు, ఆయన ఒప్పుకున్నాడు. అయితే నేను ఎంత పొడవు ఉంటానో నాకే తెలియదు, నేను ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే సాధ్యమయ్యే పని కాదు, నన్ను ఇక్కడ లేపి అక్కడ తీసుకెళ్ళి పాలసం దగ్గర పెడితే నేను కవ్వం ఉపయోగపడతాను. ఏం చేయాలి? అప్పుడు పరమశివుడు అన్నాడు, నా పని ఇది అని ఇలా ఈ వాసుకిని తీసి ఇక్కడ పెట్టేశాడు పరమశివుడు. అంతే, మొదలైంది అమృతం మొదలు. బ్యాలెన్స్ తప్పింది, పడిపోయింది మందార పర్వతం పాల సముద్రంలో. ఏం చేయాలనో అర్థం కాలే. మనం కూడా ధ్యానం చేస్తూ ఉంటాం, బ్యాలెన్స్ చాలదు, ఆవులింతలు వస్తుంటాయి, నిద్ర వస్తుంటుంది, ఎవరో డిస్టర్బ్ చేస్తుంటారు, ఇంకేదో ఉంటుంది, తోలి పడిపోతాం, లేదు లేచిన పోతాం. సొల్యూషన్ తెలియదు. ఇట్లా సొల్యూషన్ తెలియలేదు. తెలియకపోతే ఎవరు దిక్కు? ఇద్దరే దిక్కు, ఒకడు శివుడు, వాడు విష్ణువు. ఇంకెవరు ఉన్నారా? వర్తమానం విష్ణువుది, భవిష్యత్తు శివుడు. అప్పుడు విష్ణువు ముందుకొచ్చి నేను బ్యాలెన్స్ చేస్తాను అని కూర్మావతారుడే బ్యాలెన్స్ చేశాడు. మన శరీరంలో కూడా బ్యాలెన్స్ చేసేది ఒకటి ఉంటుంది. ఏంది దాని పేరేంటి? మన శరీరంలో మన శక్తిని, ఆత్మశక్తిని బ్యాలెన్స్ చేసేది ఒకటి ఉంటుంది. దాని పేరు కుండలిని శక్తి. కుండలించి కుండలి నాడించి జమిలి మోత నాగ స్వరము నూప నాగు పాము లేచి నాట్యము చేయును కాళికాంబ హంస కాళికాంబ. వీరబ్రహ్మణ్య స్వామి కాళికాంబ సప్తశి మొత్తం బ్రహ్మజ్ఞానమే. ఇప్పుడు చెప్పబడుతున్నది బ్రహ్మజ్ఞానమే, ఆత్మజ్ఞానం కాదు ఇది. కుండలించి కుండలి నాడించి జమిలి మోత నాగ స్వరము నూప నాగు పాము లేచి నాట్యము చేయును కాళికాంబ హంస కాళిక. కండ అంటే మానవ శరీరం, కుండ అంటే మణిపూరక చక్రం. చేతులు కట్టుకున్నాం, కాళ్ళు కట్టుకున్నాం, నోరు కట్టుకున్నాం, కళ్ళు కట్టుకున్నాం, మనసును కట్టేశాం. మనసు తలుపులు మూసుకుంటే ఆత్మ తలుపులు తెచ్చుకుంటాయి. తలుపులు అంటే ఆలోచనలు, తలుపులు అంటే బ్రహ్మరంధ్రపు వాకిళ్ళు. మనసు తలుపులు మూసుకుంటే ఆత్మ తలుపులు తెచ్చుకుంటాయి. ధ్యానం నిర్విషయం మనః యోగ చిత్తవృత్తి నిరోధ. మనం ధ్యానం చేసినప్పుడు విశ్వశక్తి ఆవాహనం కలిగి ఆ విశ్వశక్తి మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తితో జత కలిపి విశ్వమయ ప్రాణశక్తిగా మారి నాడీ మండలం శుద్ధి చేసి మూలాధారంలో ఉన్నటువంటి 3.5 చుట్టలు చుట్టుకొని పడుకున్నటువంటి కొండ చిలువ లా ఉంటుంది. ఆ కొండల శక్తి ఒక కొండ చిలువ ఒక జింకనో దుప్పినో లేడినో ఆహారంగా తీసుకుని బద్ధతంగా ఒక చెట్టుకు చుట్టుకుని నిద్రపోతుందట. ఆ ఆహారం అరిగిపోవడానికి 36 గంటల టైం పడుతుందట. అంతసేపు ఒక బళ్ళెం తీసుకుని ఇలా పొడిచినా కూడా ఆ కొండ చిలువ కదలదట. అలా బద్ధకంగా నిద్రపోతూ ఉంటుంది మనలోని కుండలిని శక్తి. దాన్ని నిద్రలేపే ఒకటే ఒక ఏకైక మార్గం విశ్వమయ ప్రాణశక్తి. ఆ విశ్వమయ ప్రాణశక్తి వెళ్ళి మూలాధారంలో బద్ధకంగా నిద్రిస్తున్నటువంటి ఆ కుండలిని శక్తిని నిద్ర లేపితే జుమ్మంది నాదం అట్లా లేస్తుంది. నవ్వుతుందా? ప్రతిసారి నవ్విస్తుంటాడు ఆయన క్లాస్ చెప్తూ. అలా అలా ఆ కుండలిని శక్తి మూలాధారంలో స్థిరమై స్వాధిష్టానంలో విస్తృతమై మణిపూరకంలో స్థితమవుతుంది. ఈ మణిపూరకంలో ఉంటుంది సూక్ష్మ శరీరం, యాక్చువల్ బాడీ. అది ఇక్కడికి వచ్చేసరికి 2 DNA మారుతుంది. ఇక్కడికి వస్తే 12 DNA, అది ఇక్కడ 2 DNA. ఆ 2 DNA ఆ కుండలిని శక్తి ఎలా ఉంటుందట? జమిలి మోత నాగ స్వరము రూప. జమిలి అంటే 2 పాములు సృష్టికార్యం చేస్తూ ఉంటే ఇలా ఉంటాయి. మానవుడు సృష్టికార్యం చేస్తే ఇలా ఉంటాడు, తాచు పాములు సృష్టికార్యం చేస్తే ఇలా ఉంటాయి. 2 పాములు సృష్టికార్యం చేస్తూ ఉన్నప్పుడు జుమ్మని ఒక సౌండ్ వస్తుందట. జమిలిమో ఆ సౌండ్ వేణువులాగా నాగస్వరంలాగా ఉంటుందట. అది జుమ్మని ఇలా ప్రయాణిస్తూ అనాహతానికి వచ్చి అది ఏమవుతుంటే మౌనం అవుతుంది. ఆ శబ్దం నిశ్శబ్దం అవుతుంది. అనాహతం ఏంటి? ఆహతం అంటే శబ్దము, అనాహతం అంటే నిశ్శబ్దం. ఇక్కడికి వచ్చేసరికి అది నిశ్శబ్దం అవుతుంది. అక్కడి నుంచి ప్రయాణించేది విశుద్ధానికి వస్తుంది. ఇక్కడ శుద్ధి అవుతుంది, విశేషమైన శుద్ధి. విశుద్ధ చక్రం అంటే విశేషమైన శుద్ధి.
మూలాధారం సహదేవుడు, స్వాధిష్టానం నకులుడు, మణిపూరకం అర్జునుడు, అనాహతం భీముడు, విశుద్ధం ధర్మరాజు. అతని మాటకే సూపర్ పవర్. వాక్కులోనే జగము వర్ధిల్లుచుండును అంటారు వేదవ్యాసుల వారు. వాక్కులోనే జగము వర్ధిల్లుచుండును. మన నోటి మాటలే మన నుదుటి వ్రాతలు అంటారు పత్రిజీ. సమయానికి తగు మాట్లాడబడే త్యాగరాజస్వామి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది పెద్దలు. పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది. వేదవ్యాసుడు ఏమంటా అంటే వాక్కు అగ్నిముఖం, వాక్కు అగ్నిముఖం. ఇది నేను భారతంలో చదివినప్పుడు 3 సార్లు చదివా ఆ చాప్టర్ని. వాక్కు అగ్నిముఖం అని ధ్యానంలో కూర్చుంటే ఎవరిని పిలవాలి? అగ్నిదేవుని పిలవాలి, లేదా వేదవ్యాసుని పిలవాలి. దానికి సరైన అర్థం కావాలంటే వేదవ్యాసుని పిలిచి అడిగాను, స్వామి రాసింది ఆయన కదా, ఏంటి స్వామి వాక్కు అగ్నిముఖం అంటే కొంచెం కొంచెం నాకు ఎక్కుతోంది, పూర్తిగా మీరు చెప్తారని. ఆయన అన్నాడు, ప్రతిసారి చెప్పాడు ఒకసారి నాకు, వేదవ్యాసుని కాంటాక్ట్ చేయాలి అంటే పౌర్ణమి రోజు కాంటాక్ట్ చెయ్యి అని చెప్పాడు నాకు సార్. ఫిజికల్గా పౌర్ణమి రోజు కాంటాక్ట్ చేయి పలుకుతాడు ఆయన. అంటే గురు పౌర్ణమి వేదవ్యాసం నుంచి వచ్చింది కదా అందుకని చెప్పాడు అన్నమాట. పౌర్ణమి రోజు ఆయన అడిగాడు వేదవ్యాసుని. అంటే ఆయన అన్నాడు, అగ్నితో అంటే నిప్పుతో యజ్ఞం చేయవచ్చు, వంట చేసుకోవచ్చు, నీళ్లు కాచుకోవచ్చు, కొంపలు తగలబెట్టవచ్చు, కాపురాలు తగలబెట్టవచ్చు. సో మన మాట అంత పవర్ఫుల్. పెద్దవి దాటితే పృథ్వీ దాటుతుంది. మాట బయటికి వచ్చే ముందు తస్మా జాగ్రత్త 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 జాగ్రత్త. అందుకే పత్రిజీ ఏం చేస్తారు? పత్రిజీ స్పీక్ లెస్ లిజన్ మోర్, స్పీక్ లెస్ లిజన్ మోర్. తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ వింటాడు. ఈ సత్యనారాయణ చెప్పినట్టు చెప్పిందే చెప్పడు, ఒకసారి చెప్తాడు. చెప్పిందే చెప్పకూడదు బాయ్, ఒక్క మాట చెప్తాం మళ్ళీ రాకూడదు. అదే కదా నువ్వే అప్పుడే లేదు తిడదాం అనుకున్నాను. పాట ఎంత బాగా పాడావు, నీకెందుకు క్లాస్ 4 పాటలు పాడు, దాంట్లోనే నీ క్లాస్ అంతా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఎంత బాగా పాడాడు పాట చెప్పండి వాళ్ళు సత్యానికి. ఓకే, ధర్మరాజు యొక్క శక్తి అంతా ఆయన మాటల్లో ఉంది. ధర్మానికి ప్రతీక, అందుకని ధర్మరాజు. ఓకే, విశుద్ధ చక్రం దాటి ఆజ్ఞా చక్రం. ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞని ఏమంటారు ఇంగ్లీష్లో? ఏమంటారు రేవతి ఇంగ్లీష్లో? ఆజ్ఞని ఆర్డర్. రైట్, చెప్పండి కొట్టాలి స్వామి. ఆజ్ఞా చక్రంలో ఉన్నటువంటి యోగి ఎవరైనా సరే చెప్తే జరిగిపోతుంది అంటే ఇంతే. అది పవర్. లాహిరి మహాశైలు ఒకసారి రాముడు అనేటువంటి ఆయన శిష్యునికి వేదులు పెట్టాయి. దినానికి 100 సార్లు 150 సార్లు అయ్యాయి. అయిపోయింది అనుకున్నాడు. వాడి ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, వచ్చి సమాచారం చెప్పుకున్నాడు, స్వామి మీరు కాపాడకపోతే వాడి పని ఇంతే, కపా కట్టేస్తాడు, కాపాడండి స్వామి, మీ కూర్పు భక్తుడు. అవునా అని ఆయన ఏం చేస్తాడంటే, అందరు చదివి ఉంటారు అయినా మళ్ళీ చెప్తున్నా, ఒక ఆత్మకథలో ఉంది. అక్కడ ఆముదపు దీపం ఉంటుంది, దీంట్లోంచి కొంచెం ఆముదం వేసుకొని పో, అది వాడిని తాగించు. స్వామి ఆముదం తాగితే బేదులు పెడతాయి, మీరేమో బేదులు తగ్గడానికి మంది ఏమో తీసుకుంటా, నీకెందుకురా చెప్పించేయినాడు. దాన్ని తీసుకుపోయి ఆ రాముడికి ఇస్తే వాడు కరెక్ట్గా 10 నిమిషాలు లేచి కూర్చున్నట్ట. గురువు మాట అట్లాంటిది. ఆజ్ఞా చక్రం, ఆజ్ఞ అంతే, జరిగిపోవాలంతే. ఇది దాటితే ఇది 100, ఇది 1000, ఇది 100 చేరుకోవడం చాలా కష్టం. 100 చేరుకున్నవాడు 1000 చేరుకోవడం చాలా సులభం. అందుకే ఓషో చెబుతాడు, చిట్ట చివరి బంధమే గురువు. నానా కష్టాలు పడి మిచ్చనం నుంచి దిగి పాముతో పైకెక్కుతాడు అటువంటి యోగిస్తాడు. నాకు మిచ్చనంత సులభమొద్దు, నేను కుండలిని ప్రయాణం చేసి మూలాధారంలో స్థిరమై, స్వాధిష్టానంలో విస్తృతమై, మణిపూరకంలో స్థితమై, అనాహతంలో మౌనమై, విశుద్ధంలో సిద్ధి అయి, ఆజ్ఞాచక్రంలో సిద్ధి అయి నేను చేరుకుంటాను. 98 చేరుకుంటాడు. 98 చేరుకున్న వాళ్ళు కొందరు ఊగిపోతారు, కొందరు వేగిపోతారు, కొందరు కాగిపోతారు, కొందరు జారిపోతారు, కొందరు ఆగిపోతారు, కొందరు తృప్తిపడతారు. శ్రీకృష్ణుడు చెప్తాడు, నా వైపు కోట్లాది మంది చూస్తారు, లక్షలాది మంది వస్తారు, వేలాది మంది ఉంటారు, వందలాది మంది వింటారు, వేళ్ల మీద లెక్కబడిన వెంట మాత్రమే నా వెంట వస్తారు అంటాడు.
అలా 98లో స్థిరపడిన వారిని ఏమాత్రం శ్రమ లేకుండా 99 పెద్ద కంటకం, ఎవరెస్ట్ దగ్గర నుంచి కింద పడినంత కంటకం ఉంటుంది అక్కడ. దాంట్లో పడకుండా గురువు లేచి ఇక్కడి నుంచి తీసి ఇక్కడ 100 కూర్చోబెడతాడు. అయిపోయింది. గురువుకు నీకు బంధం. చిట్ట చివరి బంధమే గురువు. ఆజ్ఞాచక్రాన్ని పూర్తి చేసినటువంటి ఒక యోగికి గురువుతో ఇంకా పని లేదు. కానీ గురువును గౌరవించుకోవడానికి అప్పుడప్పుడు గురు పౌర్ణమికి వెళ్ళి గురువుకు సాష్టాంగ దండ నమస్కారం చేసుకుని తన బ్యాటరీని రీఛార్జ్ చేసుకుని వెళ్ళిపోతుంటాడు అలాంటాడు. అంతే, అట్లా ఉంటుంది. వాడు వెయ్యికి వెళ్తాడు. అలా ఉంటుంది. అమృతమందం చేసి అమృతాన్ని పొందడం. ఓకే, మళ్ళీ స్వామి కూర్మావతారాన్ని ధరించాడు. అయింది. ముందు కాలకూటం విషయం వచ్చింది. ముందు ఏమొచ్చింది? అమృతం ఊరికే రాదండి, ముందు విషయమే వస్తుంది. జీవితంలో యుద్ధం పూర్తి కావాలి అనే పాయింట్ కోసం నేను చెప్పాల్సి వచ్చింది. కాలకూట విషయం వచ్చింది. ఈ కాలకూట విషయాన్ని దానికంటే ముందేమైంది? ఎవరు కాళ్ళ వైపు ఎవరు తల వైపు అనే మీమాంస వచ్చింది. బృహస్పతి ఏం చెప్పాడంటే, మేము తలవైపు ఉంటాము, మీరు కళ్ళ వైపు ఉండండి, నేను అడగండి వాళ్ళని, వాళ్ళు ఒప్పుకోరు, మేమే తలవైపు ఉంటాం, మీరు కళ్ళ వైపు ఉండండి అంటే ఏదో కష్టపడినట్లు మీరు ఒప్పుకోండి అంటాడు. అట్లే ఒప్పుకుంటారు, అట్లే ఒప్పుకుంటారు. సమస్య ఏంటి? ఈ కాలకూటం విషయం వచ్చేది తోక నుంచే తల నుంచే? దాని నుంచి రాక్షసుల వైపే కాలకూట విషయం వచ్చింది. అతి తెలివి కాదు కదా, అక్కడి నుంచి వచ్చింది. ఎవడైనా మనలో కూడా అతి తెలివి వాళ్ళు చాలా ఉంటారు. వాళ్ళందరూ ఇట్లే ఉంటారు రాక్షసులాగా. సరే, ఆ కాలకూటం విషయం వస్తే రాక్షసులందరూ తప్పి పడిపోయారు. ఎవరు దిక్కు? ఏదర్ విష్ణు ఆర్ శివ. మళ్ళీ అందరూ శివుడిని ఆశ్రయించారు. ఆయన పని. ఆయన ఏం చేశాడు? పార్వతి వైపు చూశాడు. ఆమె అందిట, నేను నిత్య సుమంగళిని, సర్వసుమంగళిని, నాకేమీ భయం లేదు, నువ్వు మింగేసేయండి, నువ్వు నా మీద మాటలేదు నాట శివుడు. ఎందుకంటే అమృతం రాకముందు వాళ్ళు కూడా సాధారణంగా ఉండేవాళ్ళు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ వాళ్ళు కూడా సాధారణంగా ఉండేవాళ్ళు. అమృతం అనేది జన్మించకముందు మింగేసేయండి అని మింగాడు. మింగాని ఏం చేశాడు? దాన్ని ఇక్కడ అంటలో ఆపుకున్నాడు. మనకు ఒక సామెత ఉంది, కక్క లేక మింగా లేక. ఆ కాలకూట విషయాన్ని మింగితేనేమో శివునికి మోపు, కక్కితేనేమో ప్రపంచానికి మోపు. కక్కితే ప్రపంచానికి మోపు, మింగితే. ఆయన ఏం చేశాడు? తన విద్వత్తుతో, తన బ్రహ్మత్వ శక్తితో ఇక్కడ ఆపేశాడు. అందుకే యోగేశ్వర్లు ఏం చెప్తారంటే, విశుద్ధ చక్రాన్ని అధిగమించాలి అంటే నీ వాక్కు నీ అదుపులో ఉండాలి. ప్రతి మనిషికి కంఠములో కాలకూట విషం ఉంటుంది. మంచి మాటలు, గొప్ప మాటలు, సరైన మాటలు, ఉత్తమమైన మాటలు బయటకు వస్తే ఆ విషం అమృతం అవుతుంది. విషం మాటలు బాగలేకపోతే ఆ విషయం మరింత కఠినమవుతుంది. కనుక ఏదైనా ముఖ్యమైన మాట మాట్లాడే ముందు ఒక్క నిమిషం సమయం తీసుకోండి. ఒక్క నిమిషం దయచేసి గుర్తుపెట్టుకోండి. వాయువేగం కంటే మనోవేగం గొప్పది. వాయువేగం కంటే మనోవేగం గొప్పది. నా ఆలోచన హైదరాబాద్ నుంచి విశాఖపట్నంలో ఉన్న రేవతికి చేరడానికి ఒక సెకండ్, అక్కడి నుంచి ఇక్కడికి గాలి రావడానికి టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అంటే వాయువేగం కంటే మనోవేగం గొప్పది. కనుక ఒక నిమిషానికి 20 నుంచి 25 శ్వాసలు తీసుకొని మనం వదులుతూ ఉంటే నిమిషాన్ని 50 ఆలోచన చేస్తుందట మనసు. అంత శక్తి కలది. కనుక నువ్వు ఎవరైనా ఏదైనా మాట్లాడితే తొందరపడకుండా కొంచెం మౌనంగా ఉన్నావంటే నీకు ఎవరు మాట్లాడారో వాళ్ళ నుంచే రిప్లై వస్తుంది నీకు అనుకూలంగా. లేదంటే నువ్వు మంచి ఆలోచన చేయడానికి నీకు 25 సార్లు ఆలోచించే శక్తి కాదు, నీ ఆ నిమిషంలో 50 సార్లు ఆలోచన చేసే శక్తి ఉంది. ఒక మంచి ఆలోచనను మాట్లాడతాడు. అందుకని ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటే వెంటనే సమాధానం చెప్పకుండా ఒక్క నిమిషం సమయం ఇవ్వండి. దయచేసి గుర్తుంచుకోండి. ప్రతి పిడి మాట ఆలోచించాల్సిన విషయం ఇది. అలాగే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలంటే 1 గంట సమయం ఏంటి, గంట కుదరలేదు, 10 నిమిషాల సమయం ఏంటి. ఆ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి, ఆలోచించుకోవడానికి నీ కుటుంబ సభ్యులకో, భాగస్థులకో, నీ గురువుకో చెప్పుకోవడానికి నీకు 10 నిమిషాల సమయం. వాక్కుకు అంత శక్తి. రైట్. ఆ విషయాన్ని పరమశివుడు కంఠంలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ సముద్రంలో సుర వచ్చిందట. సుర అంటే ఏంటి? సారాయి.
సారై సుర వచ్చింది. ఆ సురను అసురులు తీసుకున్నారు, బాగా తాగారు, ఒక వారం పడిపోయారు, మళ్ళీ మొదలైంది. ఆ తర్వాత ఉచ్చైశ్రవము అనేటువంటి ఒక గుర్రం వచ్చింది, దాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు. ఆ తర్వాత ఐరావతం అని ఒక ఏనుగు వచ్చింది, దాన్ని బృహస్పతి తీసుకున్నాడు. అలా ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నారు. కౌస్తుభం అని వచ్చింది. ఏమొచ్చింది? దాన్ని ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకోలేదు. దాన్ని ఇంద్రుడు బలిచక్రవర్తి ఇద్దరు తీసుకెళ్ళి మహావిష్ణువు విడదవేశారు. ఇంద్రుడు బలిచక్రవర్తి ఇద్దరు కలిసి చూసి దీన్ని ధరించేటువంటి శక్తి ఒక్క మీకే ఉంది అని తీసుకెళ్ళి మహావిష్ణువు వెళ్ళవేశాడు. ఎందుకంటే బలిచక్రవర్తి విష్ణు భక్తుడు, ఇంద్రుడు దేవుడు. బాగుంది. ఆ తర్వాత చంద్రుడు వచ్చాడు. ఆ చంద్రుడు వెళ్ళి శివుడి తలపైన కూర్చున్నాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి వచ్చింది, ఆమె మహావిష్ణువుని వరించింది. ఆ తర్వాత వచ్చాడు ధన్వంతరి. ధన్వంతరినం గరుత్మంతం ఫణిరాజం చ కౌస్తుభం అచ్యుతం అమృతం చంద్రం స్మరేత్ ఔషధ కర్మణి అని ఏదైనా ఔషధం సేవించేటప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు. ధన్వంతరినం గరుత్మంతం ఫణిరాజం చ కౌస్తుభం అచ్యుతం అమృతం చంద్రం స్మరేత్ ఔషధ కర్మణి. నేను పూజలు చేసేటప్పుడు ఎప్పుడు 1998 ముందు చెప్పుకునేవాడిని నేను. ఓకే, బాగుంది. ఆ ధన్వంతరి ఎలా వచ్చాడు? అమృత కలశాన్ని పట్టుకుని వచ్చాడు. ఏం పట్టుకొచ్చాడు? ఆ కలశాన్ని పట్టుకుని వచ్చిన వెంటనే నిమిషం లేట్లేదు, వెళ్ళి లాక్కొని వెళ్ళిపోయారు. ఎవరు? రాక్షసులు. ఇది ముందే తెలిసిన ప్లాన్ కదా. వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే హాహాకారాలు పట్టాయి. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? మళ్ళీ ఎవరు దిక్కు? శివుడు పోతే విష్ణువు, విష్ణు పోతే మనకేం దిక్కు? వర్తమానాన్ని మన దిక్కు, భవిష్యత్తు అన్న దిక్కు. ఇంకేం లే. విష్ణు అంటే వర్తమానం, శివుడు అంటే వర్తమానాన్ని కాపాడుకోవాలి, భవిష్యత్తును నిర్మించుకోవాలి. జీవితం అంతా అంతే కదా. బ్రహ్మ అంటే సత్యం, శివుడు అంటే శాంతం, విష్ణు అంటే శాంతం, శివుడు అంటే శుభం. సత్యం, శాంతం, శుభం, ఈ ముగ్గురు లక్షణాలు. ఓకే. మహావిష్ణువు ఏం చేశాడు? మోహిని అవతారం ఎత్తాడు. మోహిని అవతారం ఎత్తాడు. మోహిని అవతారం ఎత్తేసి తన విలాసాలతో శృంగారంతో రాక్షసులందరినీ ఆకట్టుకుని వాళ్ళని మాయలో ముంచివేసి అమృతాన్ని మొత్తం రాక్షసు దేవతలకు పోశాడు. రాహుకేతువులకు తప్ప. రాహుకు మాత్రం మింగాడు కృష్ణుడు. సూర్యచంద్రులు విష్ణువు చెప్పడం వల్ల ఆ రాహును ఇట్లా నరికాడు మహావిష్ణువు. కేతు వేరే, రాహు వేరే అయ్యారు. తర్వాత బ్రహ్మ యొక్క రిక్వెస్ట్ మీద వాళ్ళిద్దరిని బతికించాడు. అమృతం అంతా దేవతలకు ముట్టింది. మరి రాక్షసులు కొంటే మాంసం తినే వాళ్ళకు దొరకకుండా ఈ జ్ఞానశక్తి మనకెందుకు దొరుకుతుంది? మనం శాకాహారం గనక, అదే అమృతాహారం గనక. మరి ఇక్కడ మీకు క్వశ్చన్ రావాలి, డౌట్ రావాలి. మహావిష్ణువు ధర్మం తప్పకుండా యుక్తి ఎలా చేశాడు? మహావిష్ణువు ధర్మం తప్పకుండా దేవతలకు మాత్రమే అమృతాన్ని ఎలా అందించాడు? క్వశ్చన్ రావాలి కదా మీకు, వద్దా? రావాలి కదా. చెప్తారు ఎవరైనా? మహావిష్ణువు ఏం చేశాడు? ఆయనకు తెలుసు ముందు రాక్షసులు ఎత్తుకుపోతారని, అంటే వాళ్ళతో తప్పు కమిట్ చేయించాడు. దేవతలకు భాగం లేకుండా మొత్తం ఎత్తుకుపోయారు కనుక రాక్షసులకు భాగం లేకుండా దేవతలకు పంచాడు. దీన్ని ధర్మ సూక్ష్మం అంట. ధర్మ దేవతలకు శాంతి కలిగింది. ఇట్లా ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము. జీవితంలో యుద్ధం పూర్తి కావాలి. ఆ దేవతలకే ఇంత యుద్ధం జరిగింది, మనం ఎంత యుద్ధం పూర్తి కావాలి. ఎలా పూర్తవుతుంది యుద్ధం? బాధ, సౌఖ్యము, కలిమి, లేమి, మానము, అవమానం, ఉద్యోగం ఉండడం, ఉద్యోగం పోవడం, పదవి ఉండడం, పదవి పోవడం, డబ్బు ఉండడం, డబ్బు పోవడం, జననం, మరణం. ఇవన్నీ కూడా అందరికీ సుఖము, సౌఖ్యము, బాధ, కష్టం అన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఆకలింపు చేసుకుంటూ, అన్నిటినీ అవగాహన చేసుకుంటూ, అనుభవిస్తూ, మరి అవగాహన చేసుకుంటూ అనుభవిస్తూ ఒక దశలో ఒక సాధకుడు యోగిగా మారి సమత్వాన్ని పొందుతాడు. ఇందాక శివప్ప చెప్పాడు, సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. మరి నేను శివప్ప చెప్పాడు,
ఆ స్వామీజీ చెప్పాను, ఎలా చెప్పగలుగుతున్నా? వాళ్ళు చెప్పిన పాఠాన్ని నేను శ్రద్ధగా విన్నా. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంతా మన చుట్టే ఉంది, ఎక్కడ బయట లేదు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానాన్ని విని, జ్ఞానాన్ని విధి చదివి బుద్ధితో మేళవించి ఆచరిస్తూ ఎవరైతే అనుభూతులను పొందుతుంటారో వారు ఆ స్థితి, ఆ స్థాయి పొందుతారు, సమత్వాన్ని పొందుతారు. సమత్వం యోగ ఉచ్యతే. వారిని స్థిత ప్రజ్ఞులు అంటారు. ప్రజ్ఞ స్థితమైన వారు ఇక్కడ ఉంటారు. వాళ్ళు ప్రజ్ఞ స్థితమైన వారు. అప్పుడు ఏమవుతుంది? యుద్ధము పూర్తయింది, జీవితంలో శాంతి లభించింది. శాంతి. యుద్ధము తర్వాత శాంతి కలిగిన వాడికి కష్టం బాధ అనిపించదు, కష్టం సుఖం అనిపిస్తుంది. ఆజ్ఞాచక్రం చేరుకోవాలని తపన పడేటువంటి సాధకుడికి మిచ్చంలోంచి దిగి పాములోంచి పైకెక్కుతాడు, వాడికి బాధ అనిపించేది. అది వాటిని స్వీయ శక్తితో సాధించుకుంటాడు. కుండలి ప్రాణంలో ఆజ్ఞాచక్రాన్ని సాధించుకున్నట్లుగా. ఇప్పుడు ఎప్పుడు శాంతి కలుగుతుందో అప్పుడు భయము తొలుగుతుంది, అభయం కలుగుతుంది. పత్రిజీ నాకు ధ్యానంలో కనపడి అభయం ఇచ్చాడు, ఆంజనేయ స్వామి నాకు అభయం ఇచ్చాడు, వెంకటేశ్వర స్వామిని అభయం ఇచ్చాడు. ఎందుకు ఇస్తాడు? భయము తొలగిన వాడు, అధిగమించిన వాడు మాత్రమే అభయం ఇస్తాడు. గుర్తు గుర్తుపెట్టుకోండి. రామకృష్ణ పరమహంస అవ్వ కథ తెలుసు. 6 రోజులు ఆయన ఆ పిల్లవాడికి ఏమి చెప్పలేదు. 7వ రోజు ఆ పిల్లవాడికి అతి సర్వత్వ వర్జేతనైనా నువ్వు పాయసం తిను కానీ మితిమిడి తినకు అని చెప్పాడు. ఆయన వెళ్ళిపోయినాక వివేకానంద అడిగాడు, ఏం స్వామి ఇది 6 రోజులు ఎందుకు చెప్పలేదు, 7వ రోజు చెప్పారంటే, నేను కూడా తీపిని త్యాగం చేయలేకపోతున్నాను ఆయన. 7వ రోజు గంగాళం నుండి ఆ తీపి తీయించుకొని ఎక్కిసం అయ్యే వరకు తిని తర్వాత దాని మీద భ్రమపోయిన తర్వాత నేను చెప్పాను, నేను ఆచరించింది చెప్పితే అది ఫలించదు నాయన అని చెప్పాడు. బాగా ఆ విధంగా మనం దేన్నైనా ఆ ఆచరించిన స్థితిని ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనం అభయస్థితి పొందుతాం. సునీల్, ఆ సునీల్ లేపండి, ఎవరైనా ఆ మాత్రం లేపండి. ఓకే చెప్పండి. ఈ విధంగా మన జీవితాల్లో మనం అద్భుతమైన శ్రేయస్సును, ఆత్మశక్తిని, ఆ పైన బ్రహ్మత్వ శక్తిని, వోచస్ ఆ పుస్తకం మనము ఉద్ధరించుకుంటూ మనలోని దివ్యతత్వాన్ని మనం పరిమళింపజేసుకుంటూ మనం అనంత జ్ఞానస్థితిలో 5 నిమిషాలు ముగిస్తాను నేను, దయచేసి ఎవరు లేదు 5 నిమిషాలు ప్లీజ్. అయిపోయింది నా క్లాసు, దాదాపు గంట చెప్పినట్టున్నా. బాగుందా క్లాసు? దీన్ని బ్రహ్మజ్ఞానం అంటారా అనరా? ఆత్మజ్ఞానం కాదు. పిరమిడ్ మాస్టర్లు చెప్పేదంతా బ్రహ్మజ్ఞానం. దయచేసి గుర్తుంచుకోండి. నువ్వు ఎప్పుడు ఆత్మజ్ఞానం అనే ఒడ్డు వాడకు. బ్రహ్మజ్ఞానం. పిరమిడ్ మాస్టర్ అంటే సహస్రార యోగి, ఒక బుద్ధుడు, అతను చెప్పేది బ్రహ్మజ్ఞానం. వాణి మేడం కూడా వచ్చినట్లుంది. నమస్తే మేడం, పొద్దు నుంచి కనపడలేదు మీరు. రైట్, చెప్తాను, ఇప్పుడు చెప్తాను. మనం వెళ్ళిపోయిన తర్వాత రాజాలాగా వెళ్ళిపోవాలి, హీరోలాగా వెళ్ళిపోవాలి. ఎట్లా హీరోలాగా వెళ్ళిపోవాలి? మామూలుగా మరణించి పైకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి సిల్వర్ కార్డు కట్ కావాలి, అవునా? సిల్వర్ కార్డు కట్ కావాలి. ఈ సిల్వర్ కార్డు కట్ చేసుకోవడానికి మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. వాళ్ళు పైనుంచి కిందికి చూస్తుంటారు. ఈ కింద ఉన్న వాళ్ళు ఓ శంకరమ్మ, ఓ కృష్ణయ్య, ఓ రాజు, ఓ రామచంద్రయ్య, ఇలా ఆ వెళ్ళిపోయిన వాళ్ళు పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. పిలుస్తుంటే వాళ్ళేమో అక్కడికి వెళ్ళి కిందికి చూస్తుంటారు. వీళ్ళు ఏంటి పిలుస్తున్నారు అని గట్టిగా అరుస్తాడు. కింది వాళ్ళకి వినపడదు. వాళ్ళు చెప్పేది నాకు వినపడుతోంది, నేను చెప్పేది వాళ్ళకి వినడం లేదు, అయోమయంలో ఉంటాడు. అప్పుడు ఈ మన పిరమిడ్ మాస్టర్లు ఎవరైనా ఉంటే ఆడ కూర్చుని ధ్యానం చేసి నాయనా నువ్వు నీ సిల్వర్ కార్డ్ కట్ చేసుకుని పో, నీకోసం 2 మాస్టర్లు ఉంటారు, వాళ్ళు ఎదురు చూస్తుంటారు, నువ్వు ఇటువైపు తిరిగి చూడకు అని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు క్లాస్లో? అయ్యా, ఈ భూమిపైన వాళ్ళు జీవించి ఉన్నప్పుడు వాళ్ళు పడిన కష్టాలు చాలావా? వాళ్ళు వెళ్ళిపోతూ తమ దావ తాము చూసుకుంటూ వాళ్ళు తమ పూర్ణాత్మను చేరుకోవడానికి వెళ్ళిపోతుంటే మనం పిలవడం భాగ్యమా? చాలామంది అనుకుంటారు మరణించే వాళ్ళని చూసి ఏడుస్తే ఆ ఏడుపు మనల్ని ఎంతో బాధ పెట్టింది అని. అందరూ కూడా
దాన్ని ఆమోదిస్తారని అనుకుంటారు. కానీ ఎవరైనా మరణించినప్పుడు మనం ఏడ్చామంటే వాళ్ళ ఎదుగుదలను మనం ఆపుతున్నాము అని అర్థం. దయచేసి గుర్తుంచుకోండి. అందుకే క్లాస్ పెడితే మేము ఏం చేస్తాం? ఏదైనా ఆత్మ అభినందన సభ, ఆత్మ అభినందన సభ, ఆత్మోత్సవ సభ. పత్రిజీకి అయితే ఏం పెట్టాం? స్మృతి స్మరణోత్సవం. ఏడవని కాదు, సెలబ్రేషన్. ఫిల్మ్ మాస్టర్ ఏం చేస్తాడు? సెలబ్రేషన్. ఈ విషయాలన్నింటినీ లోక్సాంగ్ రాంపా మాస్టర్ అద్భుతంగా మరణం లేరు మీరు అనే పుస్తకంలో చేశాడు. నేను కూడా రేవతి మేడం ఏర్పాటు చేసింది ఒక సాయిబాబా గుడిలో, నాకు తెలిసి 2011లోనో 12లోనో మరణం లేని మీరు క్లాస్ చెప్పాను. 3 ఏళ్ళు చేశాను ఆ క్లాసులు నేను. ఆ పుస్తకం అంతా కూడా ఒక అద్భుత ఆనంద హేళ, జ్ఞాన హేళ. ఆ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి. దాంట్లో వారానికి ఒక్క అధ్యాయం చదవనుంది. అది ఆ పుస్తకం రాసిన కొత్తలో, ఇప్పుడు మనిషికి అంత సమయం లేదు, వద్దు. ఒక సోమవారం రోజు సాయంకాలం కూర్చుని లోక్సాంగ్ రాంపా మాస్టర్కి ఒక సంకల్పం ఇవ్వండి. స్వామి, ఈ పుస్తకాన్ని రేపటి నుంచి నెల రోజుల్లో 30 అధ్యాయాలు పూర్తయ్యేటట్లు మీరు నాకు ఎనర్జీస్ ఇవ్వండి, ఆ సమ్మతి తెలపండి అని జనంలో కూర్చోండి. మీకు అనుమతి వచ్చింది అనుకోండి, మంగళవారం మొదలు పెట్టండి. ఆ మాస్టర్ పేరు టీ లోక్సాంగ్ రాంపా. TQRST. టీ అంటే ఏంటి? ట్యూస్డే లోక్సాంగ్ రాంపా. ట్యూస్డే ఆ టిబెట్లో ఏ వారం పుడితే అదేంటి పేరు పెట్టుకునేవాట? టీ లోక్సాంగ్ రాంపా. మరి ఈ మంగళవారం రోజు వినాయకుడు పుట్టాడు, శ్రీపాద శివలభ స్వామి పుట్టాడు, ఆంజనేయుడు పుట్టాడు, అర్జునుడు పుట్టాడు, అగ్ని పుట్టాడు, అంగారకుడు పుట్టాడు, పత్రిజీ పుట్టాడు, మారం శివప్రసాద్ పుట్టాడు. ఆ మంగళవారం పుట్టినవాడు లోక్సాంగ్ రాంపా. ఒక మంగళవారం సాయంత్రం మొదలు పెట్టండి. సాయంకాలం 6 నుంచి 8 వరకు, 7 నుంచి 9 వరకు మీ ఇంట్లో లేదా మీ సెంటర్లో ఒకే స్థలంలో ఒకే సమయంలో ఆ పుస్తకాన్ని చదవండి. 30 రోజులు. ఈరోజు చదవండి, రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో దాన్ని నెమరు వేసుకోండి, రివ్యూ చేసుకోండి. మరో రోజు మధ్యాహ్నం భోజనం లోపల మరొకసారి అధ్యాయాన్ని భౌతికంగా రివ్యూ చేసుకోండి. ఆ రోజు సాయంకాలం 2వ అధ్యాయం మొదలుపెట్టండి. ఇలా 30 రోజులు. మధ్యలో ఏదైనా ఇబ్బందులు వస్తే 4-5 రోజులు స్లిప్ అయినా పర్లేదు, 35-40 రోజులు ముగించండి, పర్వాలేదు. అయితే ఎలా చదవాలి పుస్తకాన్ని? దానికి ఒక సులభమైన మార్గం చెప్తాను. ఒక పేరా చదవండి. ఒక పీరా గబగబా చదవండి, న్యూస్ పేపర్ చదివినట్లు. రెండోసారి ఆ పేరాను మళ్ళీ ఒక్కొక్క లైన్ జాగ్రత్తగా చదవండి. అప్పుడు ఎక్కుతుంది. ఆ సబ్జెక్ట్ చాలా హై సబ్జెక్టు. గబగబా చదవండి, మళ్ళీ అట్లా పుస్తకం పూర్తి చేయండి. నేను 3-4 సార్లు చదివాను, 3 ఏళ్ళ క్లాసులు చెప్పాను. ప్రతి ఒక్కరూ ఆ పుస్తకాన్ని కొని చదివి మీ జీవితాలను ధన్యం చేసుకోండి. మనకు ఎంతో అపూర్వమైనటువంటి జ్ఞానం ఉంది ఆ పుస్తకంలో. మన రమణ ఉన్నాడు, జీవితాన్ని లేచి నిలబడ బాబు, నిలబడు. ఆయన దగ్గర పుస్తకాలు ఉంటాయి. ఆయనకు ఫోన్ చేస్తే మీ ఇంటికి పంపిస్తారు, లేకపోతే సెంటర్లలో దొరుకుతాయి. ఆ పుస్తకాన్ని ప్రచారం చేయడానికి కంకణం కట్టుకున్నాడు మహానుభావుడు, తిరుగులేని వీరుడు. ఓకే, రైట్ అండి. ఇంతవరకు స్వామి కార్యం చేశాను. ఏం చేశాను? ఇప్పుడు నేను స్వకార్యం, నా స్వకార్యం ఇది. మరి కర్తాల్ కైలాసపురిలో ఆ చర్చకి జనరల్ సెక్రటరీగా, మహేశ్వర మహాపిరమిడ్, పార్వతీ పిరమిడ్ను పూర్తి చేసిన వ్యక్తిగా నేను మరి ఈ పత్రిజీ ద్వారకా నివాస్ అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి 3 స్టార్ ఏసీ డామ్స్ పరమాద్భుతంగా ఉంటాయి. ఈ పుస్తకం ఒకసారి తెరిచి చూపిస్తాను చూడండి. ఒకసారి ఉన్న మైక్ రావయ్య, కూర్చొని మైక్ పట్టుకోండి, అర్థం రాకుండా. ఆ డామ్స్ ఇలా ఉంటాయి. ఇదెవరో తెలుసు కదా అందరికీ? ఇదేమిటో తెలుసు కదా? శక్తిస్థల్. ఈ శక్తిస్థల్ ఇప్పుడు ఇట్లుంది. 24వ తారీఖు నిర్మాణం మొదలవుతుంది. పూర్తయినాక ఇట్లుంటుంది. మా స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్.
దీన్ని అందరూ చూశారు కదా, ఏం పేరు దీని పేరు? చెప్పండి గట్టిగా, నాకు వినపలే. మహేశ్వర మహాపిరమిడ్, దాని వాస్తవ రూపం ఇది, అందరు చూసే ఉంటారు. ఈ పిరమిడ్లోకి వెళ్ళేటప్పుడు సప్త ఋషులని ఇక్కడ ప్రతిష్ఠించాం. ఇది పిరమిడ్ నిర్మాణం పూర్తవుతూ నవంబర్ 14న 2021 పత్రిజీ పిరమిడ్ ఓపెన్ చేశారు. దానికంటే ఒక నెల రోజుల ముందు తెల్లవారుజామున నిద్రలోనూ ధ్యానంలోనూ నాకు సప్త ఋషులు కనపడ్డారు. కనపడి వాళ్ళు ఈ రూపంలో కనపడ్డారు. వీళ్ళెవరు సప్త ఋషులు? వైవస్వత మన్వంతరపు సప్త ఋషులు. ప్రతి యుగానికి ఒక 4 ఉపయుగాలు ఉంటాయి. అలా మహాయుగాలు ఒక 100 యుగాలు పూర్తయితే దాన్ని మన్వంతరం అంటారు. ఏమంటారు? మన్వంతరం. ఈ సప్త ఋషులు మన్వంతరానికి ఒకసారి మారుతారు. వీళ్ళల్లో అత్రి మహర్షి అంటే దత్తాత్రేయ తండ్రి, వశిష్ఠ మహర్షి, వీళ్ళిద్దరూ సూర్యుడు చంద్రుడు అంతకాలం ఉంటారు. మిగతా 5 మంది మన్వంతరానికి ఒకసారి మారుతుంటారు. ఇప్పుడు ఈ వైవస్వత్వం మన్వంతర ఋషులు కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జమదగ్ని. ఆ నిద్రలో నాకు వచ్చినటువంటి విజన్ ప్రకారం ఈ కళాఖండాన్ని తయారు చేసుకుని అక్కడ ప్రతిష్ఠించాం. మరి ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నప్పుడు ఫుల్ క్రౌడ్ ఉన్నప్పుడు ధ్యానంలో ఎలా ఉంటుంది మహేశ్వర పిరమిడ్ అనేది? ఇలా మహేశ్వర మహాపిరమిడ్ యొక్క లోపలి పూర్తి రూపం ఇది. లోపలి పూర్తి రూపం చూడండి ఎలా ఉంది ఫోటో. ఇది మన 2023 ధ్యాన మహాయాగానికి TV9 రామేశ్వరరావు అక్కడ రామానుజ పిల్లవారి దేవాలయం నిర్మించాడు కదా, ఆ ట్రస్ట్ చైర్మను, TV9 చైర్మను ఈ మహానుభావుడు వచ్చినప్పుడు తీసిన ఫోటో. ఈయన ఈ పత్రిజీ ద్వారకా నివాస్ కోసం మార్చి నెలలో ₹1 కోటి డొనేట్ చేశారు. ఇది పిరమిడ్ చుట్టూ 10,000 ఎకరాల ఫారెస్ట్ ఉంది, అది ఫారెస్ట్ ఫోటో. ఇది ఇది అక్కడ పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ ఉంది. మహేశ్వర మహాపిరమిడ్ పూర్తయిన తర్వాత దీన్ని రెడీ చేశాం. మరి పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ కింద లోపల క్లాస్ జరుగుతున్నప్పుడు తీసిన ఫోటో. మొన్న DNA స్వర్ణలత క్లాస్ చేస్తుంటే 15 రోజుల కింద అక్కడ ఫోటో తీసాం. ఇక్కడ అన్నప్రసాద్ భవనం ఉంది. విజయభాస్కర్ దంపతులు, విజయభాస్కర్ గారు వారి శ్రీమతి నీరజా మేడం 1.5 కోటి రూపాయలు విరాళం ఇస్తే ఈ అన్నప్రసాద్ భవనం తయారైంది. ఎంత అద్భుతంగా మీరు అందరూ చూశారు, పుట్టపర్తిలాగా తిరుమలలాగా. అక్కడ లోపల అందరూ భోజనాలు చేస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది. ఇది ధ్యాన మహాయాగంలో ధ్యానం పత్రిజీ ధ్యానమాచరణలో 2022లో ధ్యానం చేస్తున్నప్పుడు ఫోటో. కిందిది ధ్యానులు ధ్యానం చేస్తున్న ఫోటో. ఇది రామేశ్వరరావు గారి ఫోటో. సారీ, ఇది ఆ మహానుభావుడు విరాళం ఇచ్చినప్పుడు ఫోటో. ఇది అన్నప్రసాదాన్ని మహా భోజనశాలలో మరి ధ్యాన మహాచక్రంలో తీసిన ఫోటో. ఇప్పుడు మనం నిర్మించబోతున్నటువంటి పత్రిజీ ద్వారకా నివాస్ భవనం పూర్తయితే ఎలా ఉంటుందో దాని ఫోటో. కింద అక్కడ పార్క్ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఆ పైన ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. పైనుంచి ఏరియాలో చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఈ పత్రిజీ ద్వారకా నివాస్ బెడ్లో ఆ రూమ్ ఎలా ఉంటుంది అని అక్కడ మోడల్ పెట్టాం, దాని ఫోటో. ఇది చాలా మంది చూసి ఉంటారు మీరు ఆ మోడల్ని. ఇది రేపు నెక్స్ట్ మంత్ నుంచి బాత్రూమ్లు తయారవుతున్నాయి. బాత్రూమ్లు, వాష్రూమ్లు, టాయిలెట్లు ఇలా ఉంటాయి పై ఫోటోలో. కింద అక్కడ పూర్తయిన తర్వాత కార్యాలయం ఎలా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. రిసెప్షన్ ఆఫీస్ ఇలా ఉంటుంది. ఇది ఇప్పుడున్న సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్. ఇది తయారైన తర్వాత ఎలా ఉంటాయి ద్వారకా నివాసిన ఫోటో. ఇది లైవ్ ఫోటో. ఇప్పుడు మొన్న 10 రోజుల కింద డ్రోన్తో తీసింది ఈ ఫోటో. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఈ లెవెల్లో ఉంది. ఫోటో లైవ్ ఫోటో, ఇది ఈ లెవెల్లో ఉంది.
ఇది ఇందాక చూపించిన కారిడార్ ఇప్పుడు నిర్మాణం అవుతుంది, ఇలా ఉంటుంది. ఇందాక చూపించిన హాల్ నిర్మాణం అవుతుంది, ఇప్పుడు ఇలా ఉంది. ఇది పూర్తయిన తర్వాత రిసెప్షన్ ఇలా ఉంటుంది. ఇది ఇప్పుడున్న రిసెప్షన్ బిల్డింగ్. ఇది ఇప్పుడు పుస్తక భాండాగారం డివైన్ స్పైస్ అని పెట్టాం అక్కడ బుక్కులు. ఆ రూమ్ ఇది లైవ్ ఫోటో. ఇక్కడ భీమా పలహారశాల ఉంది, ఇప్పుడుంది అక్కడ, అది లైవ్ ఫోటో. ఇది అక్కడ దేవతామూర్తులు. వీళ్ళు కైలాసపురి యొక్క క్షేత్రపాలకులు గణపతి, పార్వతీదేవి, సరస్వతీదేవి. మరి అక్కడ పార్వతీపురం ఎదురుగా జీవరాళ్ళ గుట్ట అని ఉంది. ఇది డ్రోన్ ఫోటో. ఈ జీవరాళ్ళ గుట్ట దగ్గర 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఒంట్లో నొప్పులన్నీ పోతాయట. మీరు కూడా అక్కడ లైబ్రరీ పైన అక్కడ ఈ జీవరాళ్ళ గుట్ట ఉంది. మహేశ్వర మహాప్రభుకి వచ్చినప్పుడు పార్వతీపురం ఎదురుగా లైబ్రరీ ఉంది. ఆ పైన ఎక్కి చూడండి. 10 నిమిషాల్లో మీలో ఉన్న దిగులు అనిపోయి ఎంత హాయిగా ఉంటుందో ఒకసారి గమనించండి. ఆదిశంకర్లు తపోస్థలి, ఆదిశంకర్ల తపోస్థలి. ఇది అక్కడ నిర్మించబోతున్నటువంటి వాటి ఫోటో. ఇది దాని డీటెయిల్స్. మరి ఇది పత్రిజీ ఫ్యామిలీ ఫోటో. మరి పత్రిజీ కింద రాశాం, ఎలా రాశామంటే ముందు చూపు ఉన్న యోగీశ్వరుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ధ్యానం, అహింసా, శాకాహారం, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన అనే 4 అంగాలతో స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, ఆచార్య సాంగత్యం అనే 4 అంశాలతో ఈ భూమిని దివిగా మార్చడానికి కంకణం కట్టుకుని గత 40 సంవత్సరాలుగా తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. వారి మార్గదర్శకత్వంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పరమాద్భుతంగా పయనిస్తోంది. ధ్యాన మహాయజ్ఞాలు 1999 నుంచి 2009 వరకు, ధ్యాన మహాచక్రాలు 2010 నుండి 2022 వరకు, ధ్యాన మహాయాగాలు 2023 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల 21 నుండి 31వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే వార్షికోత్సవ సంరంభాలు ఇవి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క సంగీత, ధ్యాన, నృత్య, సాంకేతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవం ఇది. ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజు వేల మంది పిరమిడ్ మాస్టర్లు, సాధకులు కొత్తగా ధ్యానం నేర్చుకోవాలనే అభిలాష కలిగిన వారు, ఎందరెందరో గురువులు, ప్రముఖులు, విద్వాంసులు ఒక చోట కలిసే కూడలి కర్తాల్ కైలాసపురి శక్తిస్థల్ మహేశ్వర మహాపిరమిడ్ ఇది. ఈ బ్రోచర్ తయారు కావడానికి నేను 2 నెలలు అవిరళ కృషి చేశాను. ఇది కైలాసపురి ముఖ చిత్రం, ఇలా ఉంటుంది. కైలాసపురి చూడండి, ఇలా ఉంటుంది. దాని టోపా ప్లాన్ ఇది. ఈ కైలాసపురిలో నిర్మించబోయే ద్వారకా నివాసానికి మీరు కూడా మీ యొక్క సేవ చేయండి. బ్రహ్మర్షి పత్రిజీ చెప్తాను. ఇందులోని ఏసీ డీలక్స్ డార్మెటరీ బెడ్లు ఇవి సింగపూర్ తరహాలో నిర్మింపబడుతున్నాయి. మీరు నమ్మండి. అందులో బెడ్లో ఉన్నవాళ్ళు రూము లేదు మాకు అనే ఫీలింగ్ లేకుండా అంత అద్భుతంగా ఉంటాయి. మీరు 1,20,000 రూపాయలు కట్టినట్లయితే ఒక్కసారి 25 సంవత్సరాల పాటు 11 రోజులు ధ్యానమహాయాగంలోను 70 విడి రోజుల్లోనూ మీకు ఉచితంగా బెడ్ లభిస్తుంది. పక్కనే ఫస్ట్ క్లాస్ బాత్రూమ్లు ఉంటాయి. అలా 25 సంవత్సరాలు. అలాగే 60,000, 50,000, 40,000, 30,000, మినిమం 30,000 కట్టిన వాళ్ళకి 2 రోజులు ధ్యానయాగంలోను 18 రోజులు విడిగానే లభిస్తుంది. ఇవన్నీ కాదు అనుకుంటే ఒక 10,000 రూపాయలు కట్టినట్టయితే విడి రోజుల్లో సంవత్సరానికి 10 రోజుల పాటు 25 సంవత్సరాలు ఇవి లభిస్తాయి. మీ అందరికీ బ్రోచర్స్ ఇస్తారు. సునీల్, బ్రోచర్లు పంచండి దయచేసి. ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనండి. రెడ్డి నాయుడు గారు, మరి రేవతి గారు 2 హాల్స్ అంటే 32 బెడ్లు విశాఖపట్నం నుంచి చేసి ఇస్తామని ప్రామిస్ చేశారు. ఒక నిమిషం మాట్లాడండి మేడం. ఇది రేవతి సార్, రేవతి మేడం. రెడ్డి నాయుడు గారు, రేవతి గారు 2 హాల్స్ బుక్ చేస్తాం ప్రామిస్ చేశారు. రేవతి మాట్లాడు. థ్యాంక్ యూ సార్. అయితే ఈ ద్వారకా నివాస్ లోని మన వైజాగ్ నుంచి 2 హాల్స్ కావాలి అని చెప్పేసి మరి మారం శివప్రసాద్ గారు అడగడం జరిగింది. దానికి రెడ్డి నాయుడు గారు, నేను మా వైజాగ్ మాస్టర్స్ అందరికీ కూడా చెప్పి మరి
ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తామండి అని చెప్పడం జరిగింది. మరి వైజాగ్ అంటే రెడ్డి నాయుడు గారు, అప్పాజీ గారు వాళ్ళ ఫ్యామిలీ ఉంటారండి. అందరం కలిపే ఈ కార్యక్రమం చేయాలి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, అందరం తల చెయ్యి వేస్తేనే సారు కాగలిగినటువంటి ఆ ద్వారకా నివాస్ అన్నది మరి అవుతుంది. మరి అందులో అప్పుడు మనకి వాణి మేడం కూడా ఉంది లాస్ట్ ఇయర్ ఆ ద్వారకా నివాస్ దీంట్లోని. అక్కడ ఒక శక్తి స్థలంలోని నివాస యోగం అన్నది పత్రి సార్ అడిగారు, అది రావాలని. ఆమె కూడా మాకన్నా ముందు ఆవిడ ఒక ఇనిషియేటివ్ తీసుకొని జ్ఞాన మహాచక్రంలోని అందరినీ కూడా ఇన్స్పైర్ చేయడం జరిగింది. మారం శివప్రసాద్ గారితో కలిసి. మరి వాణి మేడం గారు కూడా ఉన్నారు వచ్చి, అప్పుడు ఆమె చేసినటువంటి ఆ పనిని కూడా ఒకసారి పంచుకుంటే బాగుంటుంది. వాణి మేడం. థ్యాంక్ యూ అండి. మీ సమయాన్ని చాలా తీసుకున్నాను, మీ అమూల్యమైన సమయాన్ని. మరి నా మేధస్సులో ఉన్న జ్ఞానాన్ని, ప్రేరణగా పొందిన జ్ఞానాన్ని, పత్రిక ఇచ్చిన జ్ఞానాన్ని వారం రోజులు చెప్పే సబ్జెక్ట్ని నేను 1 గంటలో చెప్పాను మీకు. మీ అందరికీ నచ్చిందని భావిస్తాను. థ్యాంక్ యూ. వాణి మేడం రండి, దయచేసి ఒక 2 నిమిషాలు మాట్లాడండి. వాణి మేడం రండి, మీరు ద్వారకా నివాస్ గురించి చెప్పండి. మీరు చాలా సేవ చేశారు దానికి. నా గురించి చెప్పొద్దు, లేదు ద్వారకా నివాస్ గురించి చెప్పండి. నిజంగా ఒక కమ్యూనికేషన్ సెంటర్ వాణి మేడం, పిరమిడ్ కమ్యూనికేషన్ సెంటర్. ఆ లోకాల్లో కూడా ఎవరి వాసి వినపడినా వినకపోయినా వాణి మేడం వాయిస్ తప్పక వినపడ. వాణి అంటే వాక్ కాబట్టి మీ అభిమానం వాళ్ళు చెప్తున్నారు. మనందరిది కదండి, భూతల కైలాసం అంటే కైలాసపురే కదా. ఇక్కడ మనం ఇచ్చే పిల్లలకి ఇచ్చే ఆస్తి అంతస్తులు ఏమైనా ఉన్నాయంటే ఎన్నెన్ని ఎకరాలు ఇస్తున్నామా ఏమి ఇస్తున్నాం కాదు. మన ఆధ్యాత్మిక స్థలాలు అన్నింటిలో కూడా మన పిల్లలు వెళ్ళి అక్కడ ఒక హాయిగా ఆధ్యాత్మిక రిట్రీట్ లాగా ఎక్కడెక్కడికో హోటల్కి వెళ్ళి ఉండడం కాకుండా, అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరు ఎంత వీలుంటే అంత ఓ చెయ్యి వేయాలి. మనకి బెంగళూరులో వచ్చింది, 2 డార్మెంటరీస్ వచ్చాయి, 3 డార్మెంటరీస్ వచ్చాయి మనకి. సీతమ్మ ధార వైజాగ్ ట్రస్ట్ నుంచి, అప్పాజీ గారి ఫ్యామిలీ నుంచి. మేము ఎప్పుడున్నా లేకపోయినా కానీ మన వైజాగ్ నుంచి ఎంతమంది వెళ్ళా కానీ ఇప్పుడే బెంగళూరు వెళ్ళాలంటే చక్కగా హాయిగా ఉంటున్నారు అక్కడ. మనకంటే ఒక నివాసం ఉంది. అలాగే అన్ని ప్లేసులు రావాలండి తప్పకుండాను. మరి కైలాసపురి మీద కూడా మనం అందరూ దృష్టి పెడదాము. దాని తర్వాత అర్జెంటుగా కైలాసపురి అయిన తర్వాత, అప్పటికే కైలాసపురి 90% అయిపోయిందండి. అందరూ గట్టిగా కాచుకోదాం, 90% పైన అయిపోయింది. దాన్ని పూర్తి చేసిన వెంటనే మనం అందరం కలిసి వశిష్ఠ గౌతమిని కూడా పూర్తి చేసుకుందాం తప్పకుండా. చూడండి ఎంత నిస్వార్థమైన మనుషులు అంటే మనం యూనివర్సిటీ కలెక్టర్, మన విశాఖపట్నం రావాలి పిరమిడ్, ఇవన్నీ అంటే అన్నీ మనవే. విశాఖపట్నమే రావాలి, అది వస్తే పని చేస్తాం, ఇవి లేవండి. మన ఎనర్జీ అనేది అన్నింటికీ అవసరమే ఖచ్చితంగాను. మరి ఎక్కడ కొటాల జాతవనం కావచ్చు, చెన్నై తమిళనాడులో పెద్ద పిరమిడ్ వస్తుంది చక్కగాను. అన్ని పిరమిడ్లోని ఎంత వీలున్న వాళ్ళంతా తప్పకుండా చెయ్యండి. నేను కూడా మరి ద్వారకా నివాస్లో మేము విల్లా తీసుకోవడం జరిగింది. మా చంద్రశేఖర్ గారు, అది పెద్ద కుటుంబం కదా, బుద్ధా సీఏ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అయిపోయింది ఇప్పుడు. అందువల్ల మేము కూడా ద్వారకా నివాస్లో తీసుకున్నా కానీ అందరూ తలోచేయి వేస్తే అన్నీ అయిపోతాయండి తప్పకుండాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి మేడం. నాకు ఇప్పుడే ఒక ఆలోచన వస్తుంది, ఒక ప్రేరణగా. రేవతి మేడం, వశిష్ఠ గౌతమికి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక బస్సు మంది వెళ్ళి ఒక రోజు అక్కడ ధ్యానం చేసి వస్తే, ఒక 40 రోజులు అక్కడ ధ్యానం జరిగితే దానికున్న అవరోధాలు తొలగిపోతాయి. నాకు ఇప్పుడే ఎవరో మాస్టర్ చెప్తున్నారు, దాన్ని చెప్తున్నాను. మనం అది చేద్దాం. నేను మా వైపు వాళ్ళందరికీ కూడా చెప్పేసి చేశాను. వశిష్ఠ గౌతమి పిరమిడ్కి నేను 2009, 10, 11 సంవత్సరాల్లో 3 ఏళ్లలో నెలకు 15 రోజులు అక్కడ ఉండి రైతుల కాళ్ళు పట్టుకుని సమయం తీసుకుని 23 ఎకరాల ల్యాండ్ని 2,97,00,000లకు అమ్మి రైతులకు డబ్బు కట్టి 5 ఎకరాలు ఉచితంగా పిరమిడ్ ఏర్పాటు చేసి నేను రాజీనామా చేసి ప్రెసిడెంట్ పోస్ట్కి హైదరాబాద్కి వెళ్ళాను. 2009, 13 ఏళ్ళు నేను దానికోసం అవిరళ కృషి చేశాను. కనుక మీరందరూ మీ వంతుగా వెళ్ళి ఒకరోజు ధ్యానం చేశాను. తప్పకుండానండి. ఇప్పుడు ఈ వేదికగా వచ్చినటువంటి ఈ సందేశము పైనుంచి వచ్చిన హాస్టల్ మాస్టర్స్ యొక్క సందేశంగా భావించి ప్రతి జిల్లా నుంచి కూడా ఒక్కొక్క బస్సు వేసుకొని వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యానం చేసి వద్దామండి. మరి తప్పకుండా అది కూడా నిర్మాణం పూర్తి చేసుకొని సారు బర్త్డే కల్లా అది కూడా అందరికీ పత్రి మేడం చేతుల మీదుగా ఓపెనింగ్ చేసుకున్నటువంటి ఆ యొక్క కార్యము మాస్టర్సే జరిపిస్తారని
మరి ఈ వేదిక మీద వచ్చేటువంటి ఈ మెసేజ్ మారం శివప్రసాద్ గారికి వచ్చిన మెసేజ్ ప్రకారం అందరము ఆచరిద్దామండి. థ్యాంక్ యూ. తర్వాత పేరవరంలో వశిష్ఠ గౌతమి పిరమిడ్ చూడండి, పక్కనే మోహిని అవతారం స్వామిని దర్శించిందాక మోహిని చెప్పుకున్నాం కదా, అక్కడ పక్కనే ఉంది ఆ దేవాలయం చూడండి. పిఠాపురం వెళ్ళండి, పక్కనే కాకినాడ పక్కన సామర్లకోట పిఠాపురం ఉంది. శ్రీపాద శివలభుడు దత్తాత్రేయుని మొదటి అవతారం, ఆ స్వామివారి దర్శనం చేసుకోండి. నేను త్వరలో శ్రీపాద శివలభ చరితామృతంని తెలుగులో 105 ఎపిసోడ్లు వెబ్ సిరీస్ తీయబోతున్నాను. స్వామి అనుమతి లభించింది. థ్యాంక్ యూ. ఇప్పుడు మరి మారం శివప్రసాద్ గారికి ఘన సన్మానం చేసుకుందామండి అందరూ. అదేవిధంగా యోగా మాస్టర్ అప్పలరాజు గారి బర్త్డే కూడా ఈరోజు, ఆయన కూడా బర్త్డే కేక్ కట్ చేయవలసిందిగా చేస్తూ, అలాగే సీతంధార సెంటర్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి సత్యవతి మేడం, సిఎస్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు అన్నదానం అంతా కూడా ఆ బాధ్యత అంటే ఆమెకుంది, అందరూ చేస్తున్నారు. ఆమె అన్ని చేస్తున్నా కూడా చేసే తక్కువే అని భావిస్తుంటారు. సంవత్సరానికి ఒక కార్యక్రమం ఈ ట్రస్ట్ నుంచి నేను చేస్తాను ఒక రోజు అనేసని ఆమె ముందుకు రావడం, రోజుతోటి ప్రతి సంవత్సరము యానివర్సరీ అన్నది మేడంకి ఆమె తీసుకోవడం, ఆ బాధ్యతే సేవగా అన్నట్టుగా తీసుకోవడం. ఆ దంపతులిద్దరికీ కూడా మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందామండి గట్టిగా. మరి ఇప్పుడు మారం శివప్రసాద్ గారికి సన్మానం చేసుకునే ముందు సీతందార్ సెంటర్ మాస్టర్స్ ఇక్కడ ఎవరున్నారో వాళ్ళంతా, మరి గాజువాక అప్పలరాజు గారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వస్తే బాగుంటుంది. మరి జ్యోతి మేడం వచ్చారు, ఉదయం సతీష్ గారు వచ్చారు. జ్యోతి మేడం కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. మరి జ్యోతి మేడంకి ఆ మొక్కని ఉదయం సతీష్ గారు ఒక దగ్గరికి వెళ్ళాలని వెళ్ళడం జరిగింది. సో అర్ధనారీశ్వర తత్వము జ్యోతి మేడం తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ, అలాగే వాణి మేడంకి వెయ్యాలి. వాణి మేడంకి ఇవ్వాల్సిందిగా సత్యవతి మేడం. ఓకే అండి. మరి ఇప్పుడు ఓకే, అయ్యో పర్వాలేదు సార్. అది అందరికీ మారం శివప్రసాద్ గారికి సన్మానం చేసుకుందాం. మూర్తి గారు, రమణేష్ గారు రండి స్టేజ్ మీదకి. అలాగే రావు గారు, మోహన్, మూర్తి గారు రండి. మ్యూజిక్ చంద్రశేఖర్ గారు, మరి సీతంధార సెంటర్ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వస్తే బాగుంటుందండి. చూసారా, రావు గారు ఎక్కడున్నారో కింద నుండి ఉంటారు. కూర్చోండి సార్. మోహన్ గారు షాలువా మోహన్ గారికి ఇవ్వండి. సైడ్కి సైడ్కి సైడ్ మోహన్ గారు. మరి మొక్కను బహుకరించిన శివగణేష్ గారు, మరి మన కట్టా పద్మ గారు కొంచెం రాజకీయ నాయకులు అందరూ వచ్చిన అడవుల్లో ఉండడం వలన ఆమె రాలేకపోయారు. మళ్ళీని సతీష్ గారు జ్యోతి మేడంని పంపించారు. మరి చాలా అద్భుతంగా మనం జరుపుకున్నామండి.
కట్టా పద్మ గారు ఆమె యొక్క సందేశాన్ని కూడా చెప్పమని చెప్పారు. ఓకే, సంవత్సరం మీ వార్షికోత్సవం రోజుకి పిరమిడ్కు శంకుస్థాపన చేయించాలి మీరు పట్టు మేడంతో. థ్యాంక్ యూ సార్. తప్పకుండా ఇదే లక్ష్యంగా మేమంతా కూడా పని చేస్తాము. మీరే ఫస్ట్ సార్, తప్పకుండా మిమ్మల్ని పిలుస్తాం. శంకుస్థాపన మీ సమక్షంలోనే జరుగుతుంది. మరి పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ గత 14 సంవత్సరాలుగా అరణ్యవాసంలో ఉన్నట్టుగా ఉండి ఈరోజు రాజ్యపాలన అన్నట్టుగా స్టార్ట్ చేసింది. మరి సార్ చెప్పినట్టుగా 1 సంవత్సర కాలంలో వైజాగ్లో పిరమిడ్కి స్థలం సేకరించి మరి శంకుస్థాపన నెక్స్ట్ వార్షికోత్సవానికి మనమంతా కూడా నడుం బిగిద్దామండి. మరి అదేవిధంగా గురు పౌర్ణమి నుంచి కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో జూమ్లోని 40 days మార్నింగ్ సంకల్ప ధ్యానం కూడా మనం ఏర్పాటు చేసుకుందాం. మరి 21వ తారీఖు ఉదయం ఫస్ట్ 5 గంటల జూమ్ క్లాస్కి మీరే రావాలి అని చెప్పేసి నేను ఆహ్వానిస్తూ, మరి జ్యోతి మేడం యొక్క ట్రస్ట్ యొక్క ఈ కార్యక్రమానికి మనమంతా కూడా ఇక్కడ అద్భుతంగా జరుపుకుంటూ 10వ వార్షికోత్సవం. ఈ 10వ వార్షికోత్సవానికి చప్పట్లు కొడదామండి గట్టిగానా. పత్రిజీ చేతుల మీదుగా ప్రారంభించి ఎన్నో కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ లేడీస్తో ఫస్ట్ టైం ఒక ట్రస్ట్ అనేది ఇది చాలా అద్భుతంగా మొదలైందండి. అది అలా విస్తరిస్తూ ఇప్పుడు చాలా మందిని అందులో కలుపుకొని వర్క్ చేయడం జరుగుతుంది. మేడం వాళ్ళ టీం అందరూ కూడా చాలా సంతోషం. మరి వైజాగ్లో మనందరికీ కళ మెగా పిరమిడ్ అనేది, ఆ మెగా పిరమిడ్ రెడీగా ప్రకృతి వ్యాలీలో అనౌన్స్ చేశారు. మనకి హాస్టల్గా రెడీ అయిపోయింది, ఫిజికల్గా రావడం ఒకటి లేట్లో ఉంది అది. సో అది ఎక్కడ అవుతుంది అనే దాన్ని క్వశ్చన్గా ఉంది. బాణ శివప్రసాద్ గారు అన్నట్టు అదొక క్లారిటీ వచ్చి ముందుకు వెళ్తే సంతోషమే. సో పత్రిజీ 2 యజ్ఞాలప్పుడు కూడా అక్కడే రావాలి అని పత్రి సార్ ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్ చూపించినా అదే ప్లేస్ చెప్పేవారు. బట్ కొన్ని కారణాల వల్ల అది యజ్ఞాలు అయితే జరుగుతూ ఉన్నాయి, అది ఎక్కడ రావాలో అక్కడ అది అద్భుతంగా వస్తుంది. మరి ఈలోపు పత్రిజీ చేతుల మీదుగా బ్రహ్మర్షి పిరమిడ్ అనేది వైజాగ్లో సుజాత నగర్ దగ్గర మన పాపయ్యరాజుపాలెం నౌకాలమ్మ టెంపుల్ దగ్గర అది రూపుదిద్దుకుంది. చక్కగా పిరమిడ్ ఓపెన్ చేశారు సార్, అద్భుతంగా ఫంక్షన్ జరిగింది. తర్వాత 108 సంవత్సరాల యోగేశ్వరులు మరియు ఏయూ డైరెక్టర్ గారు ఎవరైతే సిబిఐ డైరెక్టర్ గారితో కలిపి మళ్ళీ పెద్ద సప్తఋషి సదన్ మొత్తం బిల్డింగ్ అంతా కూడా అది ఓపెనింగ్ చేసుకున్నాము. 2 ఏళ్ళు అయిందండి. అద్భుతంగా కార్యక్రమాలు మొదలు ఈ రోజు వరకు దానిలో కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయండి. కొన్ని వేల మంది ధ్యానం నేర్చుకున్నారు. మన ఆశయం కూడా 10 లక్షల మంది అక్కడ ధ్యానం నేర్చుకోవాలి, శాఖాహారులుగా మారాలి అనే ఒక గొప్ప ఆశయంతో ఆ యొక్క బ్రహ్మర్షి ధ్యాన శక్తి క్షేత్రం అనేది నడుస్తూ ఉంది. సో ఇక్కడ చాలామంది వచ్చారు. ఎంతమంది రాలేదో ఒక్కసారి చేతులు హ్యాండ్ రైజ్ చేస్తారని, ఎంతమంది చూడలేదు. ఇంకా బ్రహ్మర్షికి రాని వాళ్ళు ఎవరు? చాలా తక్కువ మంది, మిగతా వాళ్ళు వచ్చారు. సో అందరికీ కూడా ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. 4 లక్ష వారాలు కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మౌన ధ్యానం పెట్టుకుంటున్నాము. ఓన్లీ లిక్విడ్స్, ఫ్రూట్స్, రాగి మాల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అద్భుతమైన అనుభవాలు పొందుతున్నారు అందరూ కూడా. చాలా బాగా హీలింగ్ అవుతుందంట, మాస్టర్స్ కనిపిస్తున్నారు. మరి ఆత్మ సాక్షాత్కారం అయ్యింది, ఇలాంటి గొప్ప అనుభవాలు చెప్తున్నారు. మరి లైబ్రరీ ఉంది. సాయంత్రం 5 వరకు ధ్యానం అయిపోయాక 5 నుంచి 6 సీనియర్ మాస్టర్ల యొక్క ఎక్స్పీరియన్స్ షేరింగ్ ప్రతి లక్షవారం జరుగుతుందండి. సో ఈ లక్షవారాలతో పాటు ఈ నెల గురు పౌర్ణమి 20, 21, 22 ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు 7 hours ధ్యానము. అది అయిపోయిన తర్వాత 21 సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు భైరాగి స్వామి గారని ఇక్కడ పిఎం పాలో స్వామీజీ వస్తున్నారు. ఆ రోజు గురు పౌర్ణమి ఎంతో విశిష్టత కలది. గురు పౌర్ణమి రోజు మనమంతా కూడా బ్రహ్మర్షిలో కలుసుకుందాము. రాత్రంతా కూడా సాధన ఉంటుంది. మన్నాడు పగల సాధన కూడా మీరు చేసుకొని రావచ్చు. చక్కటి మెడిటేషన్ హాలు, అలాగే సరస్వతి హాలు, అన్నప్రసాదం, పత్రిజీ అన్నప్రసాదం, లైబ్రరీ, సర్వ సదుపాయాలతో మీకోసం ఎదురు చూస్తుంది. డార్మెటరీ కూడా ఓపెన్ అయింది. మీరు డార్మెటరీ కూడా ఉండేవాళ్ళు 3 days, 5 days సాధన చేసుకోవచ్చు. మరి ఈ కార్యక్రమాలన్నీ అన్ని అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకొని సీనియర్స్ అందరూ
ప్రతి లక్షవారం జరిగే మీ యొక్క క్లాసెస్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలండి. దయచేసి మీకు కాల్స్ చేస్తాము, మీరు ఫోన్ లిఫ్ట్ చేసి ఆ రోజు మీ కాల్ షీట్లు ఇవ్వాలి మాకు. సో అలా అన్ని కార్యక్రమాలు మీరు అందరూ మొన్నే సార్ వచ్చి క్లాస్ చెప్పారు. సో ఇలా సీనియర్స్ అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి క్లాస్ చెప్తున్నారు. త్వరలో మారం శివప్రసాద్ గారిది ఒక 1 day వర్క్షాప్ పెట్టుకుందామండి. సార్ వచ్చింది మీ కాల్ షీట్లు అడ్జస్ట్ అవ్వలేదు. సో మనం 1 day అయితే కంప్లీట్గా మీకు టైం ఉంటుందండి. సో అలా పెట్టుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మన వైజాగ్ అంతా కూడా ఒక ఏకత్వంతో అన్ని ఏరియాల్లో ప్రోగ్రామ్స్ చాలా చాలా బాగా జరుగుతున్నాయి. మరి దత్తక్షేత్రంలో మేడం పెట్టారు, ఇక్కడ మేడం వాళ్ళు పెడుతున్నారు, మరి బీచ్ రోడ్లో మోహన్ గారు వాళ్ళు పెడుతున్నారు, మరి అటుపక్కేమో బ్రహ్మర్షిలో కార్యక్రమాలు అవుతున్నాయి, జయ గారి సెంటర్లో అవుతున్నాయి. మళ్ళీ ఒకేసారి అన్ని ఊపందుకున్నాయి. పత్రిజీ ఒక బిహైండ్ ఒక అందరిలో ఉండి అంతర్లీనంగా నడిపిస్తూ ఉన్నారు. మరి అన్నీ మనం సద్వినియోగం చేసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రమణేష్ గారు ఒక్క నిమిషం. అసలు గడ్డి క్లాస్ కొడదాం. పితామహ పత్రి గారి ఆశయాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఎందరో మాస్టర్స్ ఉన్నారు. వైజాగ్లో ఎంతోమంది ఉన్నారు, అనేక సెంటర్స్ అవి ఉన్నాయి. ఈరోజు మనకి ప్రత్యేకంగా మారం శివప్రసాద్ గారు, అదేవిధంగా సత్యదేవ్ గారు, అదేవిధంగా పత్రిజీ గారితో పిఏగా తిరిగిన శివప్ప గారు అందరూ వచ్చారు. అనేక సెంటర్ నుంచి కూడా వచ్చారు. ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. మరణం లేని మీరనే పుస్తకం చెప్పారు. లోక్సభ రాంపా గారు పుస్తకం. మీ కోరికలన్నీ సిద్ధించుకోవాలని అనుకుంటే 22వ చాప్టర్ ఉంది. గట్టిగా క్లాస్ కొడదాం. అలాగే ఆ పుస్తకంలో 30 చాప్టర్స్ ఉన్నాయి. మొదటి 11 చాప్టర్లు అర్థం కాక పుస్తకం పక్కన పెడుతున్నారు. 12వ చాప్టర్ నుంచి 30వ చాప్టర్ వరకు చదవండి. 10వ వంతు దానం ఎందుకు ఇవ్వాలి, భూమి అద్భుత పాఠశాల జన్మను ఎలా ప్రణాళిక చేసుకున్నాం, అదేవిధంగా మధ్య మార్గం ఎందుకు పాటించాలి, ఆత్మ సమయం ఏ విధంగా చేసుకోవాలి, సద్జీవన సూత్రాలు ఏ విధంగా పాటించాలి, మరి స్వీయ శక్తిని ఎలా పెంచుకోవాలి, అలాగే విశ్రాంతిని ఎలా చేసుకోవాలి, మరి ఇవన్నీ కూడా చక్కగా 12వ చాప్టర్ నుంచి 30వ చాప్టర్ వరకు ఉన్నాయి. సార్ కూడా చెప్పారు. నేను కూడా మంగళవారం ఈ భూమి మీదకి మా అమ్మగారు తీసుకొచ్చారు, మా నాన్నగారు కూడా, వారికి కూడా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి ఎనలేని సేవలు అందిస్తున్న టీం అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష పరీక్షలు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, సార్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ. మరి ఈరోజు అప్పలరాజు గారి అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇలాగే అప్పలరాజు గారి యోగా క్లాసులు నిర్వహిస్తూ నడుపూరు హై స్కూల్ విద్యార్థులకి మరి గాజువాక హై స్కూల్ విద్యార్థులకి కూడా యోగాతో పాటు ధ్యానం అందిస్తున్నటువంటి టీంలోనే ఆయన యొక్క విశేష సేవలు అందించడమే కాకుండా ఆదివారం పూట కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా యోగా మీద అవగాహన, తర్వాత ధ్యానం కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారండి. మరి మన ఈ వార్షికోత్సవం రోజునే ఆయన బర్త్డే కూడా అవ్వటము అందరి సమక్షంలో మరి మనమంతా కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయాలని మరి మారం శివప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రత్నకుమారి మేడం. సార్ 75వ సంవత్సరం అండి. సో ఎంత యాక్టివ్ ఉంటారు ధ్యానంలో కానీ యోగాలో కూడా. ఈ యొక్క అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సెక్రటరీగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమంలో ముందుంటూ ఈ అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం ముందు తీసుకెళ్తున్నారు. సార్ బర్త్డేని ఈరోజు ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ సో మాస్టర్స్ అందరూ రావాల్సిన కూర్చున్నామండి. ఈ క్లాస్ రండి సార్. ఫస్ట్ అది రండి. మాస్టర్స్ అందరూ రావాలి. హ్యాపీ బర్త్డే టు అప్పలరాజు గారు. ఈ క్లాస్ థ్యాంక్ యూ సార్. మరి పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఈ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్
ట్రస్ట్ వైస్ చైర్మన్ మన రత్నకుమారి మేడం ద్వారా. అహింస ప్రేమి జానకి బ్యాస్ ఉంది, పైగా ఫోటో తీసుకుందాం, అందరూ రావాలి. ప్రేమి జానక కేంద్రం పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి అంగరంగ ప్రేమి జానక కేంద్రం మన మారం తోటి సత్యదేవ్ గారితో అందరితోటి కూడా అందరితో చాలా చక్కగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా ధ్యానులందరికీ కూడా మా పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వర్తించడానికి రేవతి గారు, శ్రీ గణేష్ గారు, మోహన్ ట్రస్ట్ మెంబర్లు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. అందరికీ పూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సత్యవతి మేడం, రావు గారు, మోహన్ గారు, మరి జ్యోతి మేడం, రవణమ్మ గారు అందరూ కూడా రావాలండి. గాజువాక, వైజాగ్ ఇలాగనే ఏం లేదండి, అంతా కలిపి అందరము ఒక్కటే, మొత్తం అందరూ రావాలి. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అంతా కూడా రావాలండి. గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాం, ఉన్న వాళ్ళందరూ రావాలి. సీతందార సెంటర్ మాస్టర్స్ అందరూ, వాణి మేడం, మూర్తి గారు సార్ అందరూ, మోహన్ అందరూ కనిపెట్టే గ్రూప్ ఫోటో అండి, మొత్తం అందరూ. మరి మన మధ్యలో ఇప్పుడు రెడ్ నాయుడు గారు మధ్యలో వచ్చి వెళ్ళారు. రెడ్ నాయుడు గారు ఈ రోజు మనకి స్వీట్ ఆయనే స్పాన్సర్ చేశారు. ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి సతీష్ గారు, రెడ్ నాయుడు గారు కూడా ఇక్కడ మన యొక్క ఈ కార్యక్రమంలో ఈ గ్రూప్ ఫోటోలో ఉన్నట్టుగా భావిస్తూ పత్రిజీ జై, జై, జై. జై హో పత్రిజీ. పత్రిజీ పితా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకున్నామండి. అమ్మ స్వర్ణమాల పత్రి మేడం ఎక్కడున్నా కూడా ఆమె యొక్క ఆశీస్సులు, సంకల్పము మనందరి మీద ఉంటుంది. పత్రిజీ కలగన్నటువంటి ఆ PSSM 18 ప్రిన్సిపల్స్ ని ముందుకు నడిపించడమే మనందరి బాధ్యతగా భావిస్తూ, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి మనమంతా కూడా మన సహాయ సహకారాలు అందించడమే పత్రిజీతో కలిసి ప్రయాణమండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.